పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం చూడబోతున్నాం. ప్రతి మాస్టర్ ఈ భూమి మీద మనిషిలోని దివ్యత్వాన్ని మేల్కొల్పడానికి ఎన్నో అద్భుతమైనటువంటి మార్గాలను ఎంచుకుంటారు. అదేవిధంగా ఒకానొక మాస్టర్ ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన ఒక అద్భుతమైనటువంటి సంస్థను స్థాపించారు. బుద్ధా CEO క్వాంటమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చంద్ర పులమరిశెట్టి సార్, అలాగే వారి సతీమణి వాణి మేడం బుద్ధా CEO క్వాంటమ్ ఫౌండేషన్కి ఫౌండర్గా, అలాగే ఈరోజు మన ముందు శ్రీమతి లక్ష్మి గారు ఉన్నారు. బుద్ధా CEO క్వాంటమ్ ఫౌండేషన్కి హైదరాబాద్ చాప్టర్కి కోఆర్డినేటర్గా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. నమస్తే మేడం. ప్రజల కోసం గొప్ప విషయం, దాన్ని మన పత్రికారి స్ఫూర్తితో ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. ఎప్పుడు కూడా గ్రోతే కనిపిస్తుంది, సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తుంది. సో రియలీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కరేజ్. మీ you. ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. బుద్ధా CEO క్వాంటమ్ ఫౌండేషన్ PSS మూమెంట్లో ఒక ముఖ్యమైనటువంటి ఒక సంస్థ. పత్రికారు విజన్ ద్వారా ఒక లీడర్కి ఎన్నో వనరులు ఉంటాయి, రిసోర్సెస్ అంటాము. ఒక లీడర్ దగ్గర ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నా గురించి చెప్పాలంటే నేను ముఖ్యంగా కార్పొరేట్ రంగంలో, IT రంగంలో, కార్పొరేట్ రంగంలో గ్లోబల్గా అంటే అమెరికాలోను, ఇండియాలోను, దుబాయ్లోను, ఇటు ఈస్ట్లో సింగపూర్ వంటి ప్రదేశాల్లో ఎంతో అనుభవంతో ఈ కార్పొరేట్లో ట్రావెల్ చేస్తూ నా జీవితం మ్యాక్సిమం ఒక 30 సంవత్సరాలు అక్కడ జరిగింది. అయితే అందులో నేను కార్పొరేట్ రంగంలో చేస్తూ ఆ 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసిన తర్వాత PSS మూమెంట్లోకి రావడము, డాక్టర్ GK గారి ద్వారా పత్రికారిని కలవటము, అక్కడి నుంచి నేను మ్యాక్సిమం ఈ రోజుకి పిరమిడ్ వ్యాలీలోనే ఆల్రెడీ 23 సంవత్సరాలు నేను జాయిన్ అయ్యింది. పిరమిడ్ వ్యాలీ భాగంలో ఉంటూ PSS మూమెంట్లో ఎన్నో కార్యకలాపాలు చేసుకుంటూ, ఎన్నో ప్రాజెక్టులో పాల్గొంటూ, ముఖ్యంగా పిరమిడ్ వ్యాలీలో మ్యాక్సిమం నా కాంట్రిబ్యూషన్ ఇస్తూ, కార్పొరేట్ రంగంలో నాకున్నటువంటి అనుభవాన్ని, అంటే ఒక మేనేజ్మెంట్లో కార్పొరేట్ అంటే గవర్నమెంట్స్ అన్నిటితో కలిపిన అనుభవాన్ని ఈ ఆధ్యాత్మికత జోడించి ఈ రెండింటిని కలిపి ఈరోజు బుద్ధా సేవ ద్వారా మనము మ్యాక్సిమం లీడర్స్కి దీన్ని అందిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. అమ్మ, మీ గురించి. ఫస్ట్ గ్రేట్ థ్యాంక్స్ టు PMC. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్, అసలు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు తెలియదు నేను ఇలా వచ్చి జాయిన్ అవుతానని. లోపలికి ఎంటర్ అవుతూనే మాటల్లోని ఎరుక, మాటల్లోని సత్యం, దాని పేరే జ్ఞానం. అది చూసిన వెంటనే నా నోట్లోంచి ఏది అవసరమో అది ఈరోజు నాతో అది బయటికి నా ద్వారా రప్పిస్తున్నారు. నాకు ఏది ఇంపార్టెంటో అది నా ద్వారా ఎవరికి అది వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది అనుకున్నాను. దట్ ఈస్ ద పత్రి సార్ మెసేజ్. అక్కడ చూసిన వెంటనే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆయన ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ. ఆ ఎనర్జీస్తోనే నాతో అగైన్ ఆయనే చేపిస్తున్నారు ఇది అనిపించింది. నేను బుద్ధా సేవలో ఫౌండర్గా ఆ రోల్ ఏంటి అనే దానికంట సార్ నన్ను ఏ విధంగా ట్యూన్ చేశారనేది ఐ మస్ట్ చెప్పాలి. ఇప్పుడు బుద్ధా CEO ముందు బుద్ధా CEO అని చెప్పి సారు ఒక వర్క్షాప్ చేశారు వ్యాలీలో. ఆ వర్క్షాప్ చేసినప్పుడు పత్రి సారు, న్యూటన్ సారు, లక్ష్మీ న్యూటన్, ముగ్గురు మేడము అందరూ కలిపి ఆ వర్క్షాప్ని కండక్ట్ చేశారు. సార్ దానికి మనీ కూడా ఛార్జ్ పెట్టండి అని క్లియర్గా చెప్పారు. కానీ అందరూ CEOస్కి అని చెప్పి పెట్టారనమాట. నేను జాయిన్ అవ్వచ్చా, బట్ ఐఎమ్ నాట్ ఏ CEO కదా, నేను జాయిన్ అవ్వచ్చా అన్నాను. చంద్ర సార్ ఆల్వేస్ ఇలాంటి వాటికి జస్ట్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత సార్ ఫస్ట్ డే తర్వాత ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఎ CEO అని వర్డ్ వాడారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. యాజ్ ఏ హౌస్ వైఫ్గా నేను ఎప్పుడు ఓకే ఈజ్ ఏ కంపెనీ రన్ చేస్తున్నారు, ఒక సాఫ్ట్వేరు, బట్ నేనేంటి అనుకున్నప్పుడల్లా ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ మార్క్. సార్ ఎప్పుడు కూడా యు ఆర్ డూయింగ్ ద బెస్ట్ అని ఒక మాస్టర్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారు. బట్ నా లోపల నాకు అది ఉండేది. బట్ పత్రి సార్ ఆ మాట చెప్పినప్పుడు నా లెవెల్ ఆఫ్ నేనేమేమి చేస్తున్నాను అన్నప్పుడు ఐ గాట్ సో మచ్ సాటిస్ఫాక్షన్. ఓకే దెన్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ దట్ అనుకున్నాను. ఆ విధంగా వ్యాలీలో ఒక సోల్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో ఒక వర్క్ ఇచ్చి
యాజ్ అ డైరెక్టర్గా ఒక వ్యాలీలో సర్వీస్ నన్ను పార్ట్ చేసినప్పుడు, సోల్ ట్రైన్స్ అందులోని యు ఆర్ ఏ కౌన్సిలర్ అంటే నేనేం చెప్తాను, నాకే క్వశ్చన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ మాట చెప్పినప్పుడు దాని ద్వారా నేనేం నేర్చుకున్నాను, మోర్ దెన్ నేను ఎవరికో కౌన్సిలింగ్ చేశాను కదా, నన్ను నేను కౌన్సిలింగ్ చేసుకొని బెస్ట్ వర్షన్గా నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను. దెన్ కోవిడ్ టైంలో పిఎంసి గ్రేట్ సపోర్ట్ అండ్ గ్రేట్ కాంట్రిబ్యూషన్. అందరికీ మెడిటేషను సార్ కాన్సెప్ట్, రిమోట్గా ఉండి కూడా సార్ని కనెక్టివిటీగా ఆ గ్రూప్ మెడిటేషన్స్, ఆ సబ్జెక్టు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. టుడే యాజ్ ఎ కో ఫౌండర్ అనే వర్డ్ కంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఇంత ఆయన నన్ను ప్రిపేర్ చేసి నా నోట్లోంచి నేను చేసే పనుల్లోని ఎవ్రీ డే ఈజ్ నా వర్షన్ నాకు హ్యాపీనెస్ ఇచ్చే దానిలాగా తయారు చేశారు సార్. థ్యాంక్స్ టు పత్రి సార్ అండ్ పిఎంసి. థ్యాంక్ యూ అమ్మా. మేడం మీ గురించి? నేను ఐటీ ఎంప్లాయీనండి. మాకు 2020లో బుద్ధా సిఓ ఫస్ట్ కార్పొరేట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు మా హెచ్ఆర్ వాళ్ళు. ప్రైమ్ అవర్స్ అని ఉంటాయి మాకు, ప్రతి ఐటీ మేనేజర్స్కి సీనియర్ ఫోక్స్కి ప్రైమ్ అవర్స్ ఉంటాయి. సో కరెక్ట్గా ప్రైమ్ అవర్లో 11 o'clock పెట్టారు వాళ్ళు. నేను అనుకున్నాను, ప్రైమ్ అవర్లో అసలు హెచ్ఆర్ వీళ్ళకి ఎలా పర్మిషన్ ఇచ్చారు, ఇంత ప్రాజెక్ట్ టీమ్స్ డెలివరీ ఇవన్నీ ఉన్నప్పుడు అసలు వీళ్ళకి ఎలా ఇచ్చారు వీళ్ళు అని అనుకున్నాను. కానీ అప్పటిదాకా మెడిటేషన్ అంటే కూర్చోవడం, మనతో మనం కూర్చోవడం అన్నది ఒక ఇది. సో అప్పుడేమనుకున్నానంటే మెడిటేషన్ సంగతి దేవుడు ఎరుగు, ఒక అరగంట స్థిరంగా కూర్చుంటే చాలు, తర్వాత మెడిటేషన్ గురించి ఆలోచిద్దాం అనుకొని ఆ దృక్పథంతో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు బాగుంది బాగుంది బాగుంది, ఫస్ట్ రోజు ఓకే బాగుంది, రెండో రోజు కొద్దిగా రుచి తెలిసింది. మెయిన్ థింగ్ ఏంటంటే అది అలవాటైంది ఫస్ట్, తర్వాత అరగంట కూర్చోవడం అలవాటైంది. ఆ 40 days తర్వాత నేను నేర్చుకున్నటువంటి 2 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, హ్యాపీనెస్ అనేది నువ్వు బయట ఎతికితే రాదు. హ్యాపీగా ఉండాలి అంటే నీకు ఒక ప్రమోషన్ వస్తే హ్యాపీనెస్, ఒక శాలరీ హైక్ వస్తే హ్యాపీనెస్, ఇట్ ఈస్ వెరీ టెంపరీ, చాలా 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 టెంపరీ. అది నిజమైన హ్యాపీనెస్కి ఒక రీజన్ అవసరం లేదు అన్నది ఫస్ట్ పాయింట్ నేను నేర్చుకుంది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, బయట ఎతకాల్సిన అవసరం లేదు హ్యాపీనెస్. యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వే ఒక హ్యాపీనెస్వి, నువ్వు బయట ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, అది లోపలికి వెళ్తే నీకే తెలుస్తుంది, యు ఆర్ దట్, అంతే. అది ఫస్ట్ పాయింట్ తెలుసుకున్నా. సెకండ్ పాయింట్ ఏంటి అంటే గ్రాటిట్యూడ్. లైఫ్లో ఏది దొరికినా, ఏది జరిగినా సరే, ఈరోజు మీతో మాట్లాడటం కూడా సరే, రైట్, ఈరోజు మీరెవరో కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడు మిమ్మల్ని కలవలేదు. ఈరోజు సార్ వచ్చారు, సార్ని కలవడానికి నేను వచ్చాను. ఈరోజు నేను పిఎంసి మాధ్యమం ద్వారా మీతో మాట్లాడుతున్నానంటే ఇది ఒక ఆపర్చునిటీ ఫర్ మీ. సో ఆ గ్రాటిట్యూడ్ అన్నది బాగా అలవాటైంది. దేనికైనా లైఫ్లో కృతజ్ఞతగా ఉండడం. సో ఆ ఉండడం వల్ల ఏంటంటే అలాంటి ఆపర్చునిటీసే ఎక్కువ రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఈ 2 నేను మెడిటేషన్ చేస్తున్నాను. నా ఉద్దేశంలో నాకు తెలిసిన ధ్యానం ఏంటంటే, నీకు నువ్వు క్లోజ్గా వెళ్ళటమే. బయట ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నానా, నన్ను నేను ఉద్ధరిస్తున్నానా నాకు తెలియదు. కమింగ్ క్లోజర్ టు సెల్ఫ్, అది నేను నేర్చుకున్నటువంటి నా మెడిటేషన్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ మేడం. సార్ మీకు ఎంతమంది సార్ పిల్లలు? ఇప్పుడు చాలామంది ఉన్నారు. మొదట్లో ఇద్దరు. అయితే ప్రపంచం అంతా పిల్లలు అయిపోయాయి. ఇప్పుడు మీకు 2 పిల్లలు. ఇప్పుడు మీ జ్ఞానపుత్రుడు బుద్ధా సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్. అయితే ఏదైనా మన పర్పస్ ఆఫ్ లైఫ్లో ఆ పర్పస్కి అనుగుణంగా ఆ బిగ్ పిక్చర్కి అలైన్ అయి వెళ్ళేటప్పుడు వచ్చే కిక్కు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ పర్పస్ని మీరు ఎలా ఐడెంటిఫై చేశారు? ఆ పర్పస్లో మీరు జర్నీ చేస్తున్నప్పుడు మీరు పొందుతున్న ఆ అనుభూతి చెప్పండి. ధ్యానం ద్వారా మొదట నేను నేర్చుకుంది ఇన్ ట్యూన్ విత్ మన ఫీలింగ్స్కి బాగా ఒక అవేర్నెస్, ఎరుక, ఫీలింగ్స్ ఉండటము. ఆ నేర్చుకున్నప్పుడు ఏమైందంటే, నేను చేసే ప్రతి రోల్లో కూడా ఎప్పటికప్పుడు ఏదైతే నిన్న బాగా ఎంజాయ్ చేస్తున్నామో ఈరోజు ఎంజాయ్ చేయట్లేదు అంటే అది ఒక సిగ్నల్గా ఉంటుంది. ఈరోజు అంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఒక 2 నెల రోజులు ఎంత లాస్ట్ ఇయర్ అంతా బాగా ఎంజాయ్ చేస్తాము, ఈ లాస్ట్ 1 month అసలు ఎంజాయ్ చేయట్లేదు అంటే అక్కడ ఆల్రెడీ మనకి సిగ్నల్ వస్తుంది, నువ్వు మారాలి, నువ్వు మార్చుకోవాలి, నువ్వు చేసే వర్క్ని మార్చు, ఓకే అని చెప్పేసి. అది మొదటి నుంచి కూడా ఆ ధ్యానం ద్వారా వచ్చినట్టు ఎరుక. ఏదైతే మనం ఫినిష్ చేస్తామో వర్క్ని అక్కడ దానిలో మనకి ఇంకా ఎంజాయ్మెంట్ ఉండదు, అంటే అది లెర్నింగ్ ఉండదు, ఎంజాయ్మెంట్ కూడా అక్కడ ఉండదు ఆటోమేటిక్గా. అలా దాని ద్వారా ట్యూన్ చేస్తూ
పిరమిడ్ వ్యాలీలో కూడా చేసే వర్క్లు మార్చుకుంటూ, మా ఆఫీస్లో వర్క్స్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ, కంపెనీ మారాలని కాదు, మనం చేసే పద్ధతిని మార్చుకోవాలి, పనులు మార్చుకోవాలి డిఫరెంట్గా. చేస్తున్నప్పుడు నాకు మొదట్లోనే ఈ సర్వీస్ ద్వారా నేర్చుకుందామని వచ్చాను కానీ తర్వాత అర్థమైంది నాకున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ అనే స్కిల్ చాలా ఇంపార్టెంట్. కార్పొరేట్ ద్వారా ప్లానింగ్ స్కిల్, 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీడియేషన్ అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం, వీటి ద్వారా ఎంతైనా వర్క్ జరుగుతూ ఉంటుంది. సో నేను ఐడెంటిఫై చేశాను పిరమిడ్ వ్యాలీలోకి వచ్చినప్పుడు నా స్ట్రెంగ్త్స్ ఏంటి, ఒక పర్పస్ ఏంటయ్యా అంటే దీపక్ చోప్రా చెప్తారు, మన యునిక్ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి 10 మంది కోసము. ఎప్పుడు కూడా 10 మంది కోసం మనం చేస్తూ ఉండటం అనేది దానిలో మనం ఎదుగుతాము, ఆ 10 మందిలో మనం ఉంటాం కాబట్టి మన యూనిక్ టాలెంట్ ఏదో చేయాలి. సో నేను అక్కడ పిరమిడ్ వ్యాలీలో ఉన్నప్పుడు నా యూనిక్ టాలెంట్ ఏంటి, నాకున్నటువంటి కార్పొరేట్ టాలెంట్ ద్వారా చక్కగా ప్లానింగ్ చేయొచ్చు, ముందే ప్లాన్ చేసుకోవచ్చు. 2, అందరినీ ఎవరు ఎలాగున్నా కూడా అందరినీ ఒక మీటింగ్ లాగా కూడబెట్టాలి. ఎంత కూడబెడుతుంటే ఆటోమేటిక్గా డిఫరెన్స్ పోతే కరెక్ట్గా మంచి పనులు జరుగుతాయి. అది నేను చేసుకొని ఆ విధంగా చేస్తూ వ్యాలీగా చేసుకొచ్చినప్పుడు నేను అదే ఐబీఎంకి వెళ్ళినప్పుడు మా కంపెనీలో ఉన్నప్పుడు అక్కడ నాకు యూనిక్గా ఏముంది, ధ్యానం ఉంది. అందరితో చూసుకుంటే అందరికీ ప్లానింగ్ ఉంది, అందరికీ చేసే ఉంది, కానీ ధ్యానం నాకు యూనిక్గా ఉంది కాబట్టి ధ్యానాన్ని అక్కడ తీసుకెళ్ళాలని చెప్పేసి అది స్టార్ట్ చేశాను. చేసినప్పుడు కొన్ని రోజులకి ధ్యానం చేస్తూ అక్కడ ఆఫీసులో వర్క్ చేయటము, ఎక్కడేమో స్పిరిచువల్ సర్వీస్ చేస్తూ అక్కడ తెలిసిన కాన్సెప్ట్ని మన పిరమిడ్ వ్యాలీలో వినియోగించడము, అలా చేసుకుంటూ వచ్చాము. కానీ కొన్ని రోజులకు వచ్చేసరికి అలా చివరిలో నేను ఐబీఎంలో లాస్ట్లో మా కంపెనీని ఐబీఎం కొన్న తర్వాత దెన్ అక్కడ చేస్తున్నప్పుడు నేను 2 సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేశాను ఆ రోల్లో. ఐబీఎం కోసం వర్క్ చేయడము, ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో చోట్ల తిరగటము. కానీ సడన్గా అప్పటికి నేను చేస్తున్నది ఒక 2 నెలల్లో అది నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, అంతవరకు చేసింది. ఇండికేషన్స్ ఏమొస్తాయంటే మన చుట్టూ ఉన్న సడన్గా చేంజెస్ వస్తాయి. ఒక మేనేజర్ మారిపోవడము, ఒక ట్రస్టీస్ మారిపోవడము, స్ట్రక్చర్ చేంజ్ అవ్వడము, పీపుల్ ఎక్కడి నుంచి ఇంకో చోటకి రిలొకేట్ అయిపోవడము, ప్రాజెక్టులు మారిపోవడం, ఏదో వస్తుంది, సడన్గా బ్రేక్ వస్తుంది. అవన్నీ కూడా చేంజెస్ వస్తాయి. చేంజ్ అక్కడ గమనించడం మనం కూడా చూసుకోవాలి. సో అలా సిచ్యువేషన్స్ ఎదురయ్యి నేను ఏదైతే 2 సంవత్సరాలు అద్భుతంగా చేశానో ఇంకా నాకు అక్కడ చేయాలని అనిపించలేదు. అప్పుడు అనిపించింది నాకు నేను ఐబీఎంలో ధ్యానం చాలా ఇంట్రడ్యూస్ చేశాను, అయినా ఇంకా ఇక్కడితో నా పని అయిపోయింది, నేనైతే ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి. అప్పటికే నాలో ఉంది ఈ బుద్ధాసేవ లాంటి వర్క్, కార్పొరేట్ వర్క్ 2015లో చెప్పారు ఇటువంటిది మనం స్టార్ట్ చేయాలని. 15లో మేడం చెప్పినట్టు వర్క్షాప్ చేసాం, కానీ దాన్ని తీసుకెళ్ళలేదు. ఇంకా ఇది 2019 టైంకి ఇంకా నాకు బాగా స్ట్రాంగ్గా అనిపించింది, ఇంకా ఇది టైం వచ్చింది, నేను ఫుల్ టైము ఇంకా చేసింది సరే కార్పొరేట్లో చేసాం, ఫుల్ టైం ఇక్కడ చేయాలి అని చెప్పేసి ఈ బుద్ధాసేవ అనే పర్పస్ పూర్తిగా అలానే అయ్యాను. ఇక్కడే ఒక చిన్న క్వశ్చన్. ఎస్, చాలామందికి ఇప్పుడు మీరు ఏ పరిస్థితులను ఆ యొక్క సిచ్యువేషన్స్ని గోత్రూ అయ్యారో అదే సిచ్యువేషన్స్ని సేమ్ అదేవిధంగా వారి దైనందిన జీవితంలో ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు గోత్రూ అవుతుంటారు. బట్ మీరు ఇది కాదు నా పర్పస్, ఇంకేదో చేసేది ఉంది, దీన్ని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, మీరు ఐడెంటిఫై చేయగలిగారు. బట్ చాలామంది కూడా వాళ్ళ పర్పస్ని వాళ్ళ ఐడెంటిఫై చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో మీరు వాళ్ళకి అక్కడ ఎలా గైడ్ చేస్తారు? అదే దానికి ఐడెంటిఫై చేయడం ఎప్పుడు చెప్తాను, మీరు చూసుకోమని చెప్తాను. నీకు యూనిక్ టాలెంట్, నీకేంటి యూనిక్ టాలెంట్ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నా విషయంలో చెప్తాను. నేను ఐటీలో ఉన్నాను, నాకు యూనిక్ టాలెంట్ ఏంటి, నా వర్క్ మొదటి నుంచి గ్లోబల్గా తిరుగుతూ వచ్చాను. గ్లోబల్గా అంటే అమెరికాలోనే ఇక్కడ. సో నేను చేసే వర్క్ నా ద్వారా నాకు అది ఇవ్వబడింది కదా గ్లోబల్గా. అంటే నేను అమెరికాలో వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడగలుగుతాను ఫ్రీగా, ఆ ఇంగ్లీష్ కానీ ఆ కల్చర్ కానీ అక్కడ కానీ వెళ్ళగలుగుతాను, వాళ్ళతో మాట్లాడగలుగుతాను. అది నా స్కిల్ ఇవ్వబడింది. చాలామంది ఐటీ ఎంప్లాయీస్కి ఇవ్వబడలేదు. అంటే నేను ఎక్కడ చేయాలి, నేను బెంగళూరులో చేయాలా ధ్యానం, ఫస్ట్ నాకు ధ్యానం ఉంది, చాలామందికి లేదు. సో నేను ధ్యానాన్ని ఇవ్వాలి, మనకి ఏదైతే ఎక్స్ట్రా యూనిక్గా ఉందో అది మనం ఇవ్వాలి. నాకు కంప్యూటర్స్ తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, ధ్యానం తెలుసు, ఏది ఇవ్వాలి, నేను ధ్యానం ఇవ్వాలి. ఎందుకంటే అదే నాకు ఉన్న వాళ్ళు అందరితో కూడా ఉంది. 1, 2 నేను బెంగళూరులో చేయాలా ప్రపంచం మొత్తం చేయాలా అని చూసుకున్నప్పుడు ప్రపంచం మొత్తం చేయాలి. ఎందుకు, నాకు మొదటి నుంచి 15 సంవత్సరాల నుంచి అప్పటికి చుట్టూ తిరుగుతున్నాను, అది చేయాలి. 3 నేను నార్మల్గా ఎవరికైనా చెప్పాలా, కనిపించిన ప్రతి ఎంప్లాయీకి చెప్పాలా, లీడర్స్ చెప్పాలా, మిడ్ మేనేజర్స్ చెప్పాలనుకున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్లో నేను ఒక సీఈఓగా 15 సంవత్సరాలు చేసినప్పుడు ఓకే, నేను ఒక సీనియర్ లీడర్స్కి నేను ఖచ్చితంగా కనెక్ట్ అవ్వగలను, ఎందుకంటే నాకు ఇవ్వబడింది అనుభవం. కాబట్టి నేను కనెక్ట్ అవ్వగలను, నేను వాళ్ళకి చెప్పాలి.
అని చెప్పేసి 3 రకాలుగా చూసుకున్నప్పుడు ఆ విధంగా బుద్ధాశివ లీడర్షిప్కి అలైనింగ్ కావడానికి నాకున్నటువంటి యూనిక్నెస్ నేను అందరికీ చెప్పగలను అని నాకు అది మన పర్పస్కి అలైన్మెంట్ అవుతుంది అనమాట. అప్పుడు పూర్తిగా ఎంజాయ్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు కూడా మనకి ఏంటి స్పెషాలిటీ చుట్టూ ఉన్నప్పుడు, సో అందుకనే ప్రతిసారి ధ్యానం నేర్చుకున్నామంటే నీకు నీ పర్పస్లో ధ్యాన సేవ ఉంటుంది అని చెప్తారు. ఎందుకు? చాలామందికి ధ్యానం తెలియదు కాబట్టి. ధ్యానం ఉండదు కదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. ఎందుకని మనం నేర్చుకున్నప్పుడు ధ్యాన సేవ ఖచ్చితంగా వాళ్ళ పర్పస్లో భాగమే, ఇంకా దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే సేవను ఏ విధంగా చేయాలి, ఎవరికి చేయాలని మాత్రం చూసుకోవాలి. ఓకే, చాలామంది తెలియక ధ్యాన సేవ చేయాలి కాబట్టి నాకు తెలిసిన 10 మంది ఫ్రెండ్ సర్కిల్కి ఒక జూమ్ బ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని ఎంతసేపు అక్కడే చేస్తారు. అది కాదు. నేను జూమ్ బ్రిడ్జ్ పెట్టుకొని 10 మందికి నేను రోజు క్లాస్ చెప్తున్నానంటే అది ఒక కంఫర్ట్ జోన్లో చేసే విషయం. కానీ మనం యూనిక్గా మనం ఏం చేయాలి అన్నప్పుడు ఆ 10 మంది ఫ్రెండ్సే కాదు, నువ్వు ఆఫీసులో చేయాలా లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులో అక్కడ చేయాలని చూసుకొని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది యూనిక్గా ఉంది కాబట్టి అక్కడ చేయాలి ఖచ్చితంగా. ఈజీగా ఉంది కదని నలుగురు ఫ్రెండ్ సర్కిల్ లేకపోతే నైబర్స్కి చెప్పేస్తే సరిపోకుండా. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు సీ. మన యూనిక్ టాలెంట్ని చూసుకుంటే మనకు ఆన్సర్లు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ధ్యానం ఉంది కాబట్టి ఫస్ట్ ధ్యాన సేవ ఉంది పర్పస్. అక్కడ ఏదో మళ్ళీ నేను కంపెనీలోనే ఓన్లీ పూర్తిగా కంపెనీలో ఉంటాను కాదు. ధ్యానం అయితే ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఉండాలి ఎక్కడైనా సరే, అది యూనిక్గా ఉంది కాబట్టి. ఓకే, రేర్ కేసుల్లో అది ఉన్నా దాన్ని తన స్వాను కోసం మాత్రం వాడుకుంటూ మన కంపెనీని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు. చేసినప్పుడు మరి ఈ ధ్యానం ద్వారా మనం ఎంతైనా ధనాన్ని సంపాదిస్తాం కాబట్టి దానికి సంబంధించిన టాలెంట్ని బెనిఫిట్ని కూడా మన ధ్యాన సేవకు ఉపయోగించగలగాలి. ఓకే, సో ఈ విధంగా పర్పస్ని తెలుసుకోవడానికి వాట్ ఐ సే ఈజ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మీకు ఏంటి యూనిక్నెస్, స్పెషాలిటీ ఏంటి అని క్వశ్చన్ చేసుకుంటాం. కొంతమంది బాగా కౌన్సిలింగ్ చేయగలుగుతారు. వాళ్ళకి ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేయగలుగుతారు. ఓకే, సో ఇది నాలోనే ఒక స్కిల్ ఉంది. ఎవరైనా చెప్తే నేను వినాలి. కౌన్సిల్ అంటే వినాలి. ఓకే, నేను చక్కగా వింటాను. ఫోన్ మాట్లాడినప్పుడు అరగంట కావాలంటే వింటూ ఉంటాను అని ఎవరికైనా బాగా అనిపిస్తే వాళ్ళు ఆ కౌన్సిలింగ్కి వెళ్ళగలగాలి. ఓకే, ధ్యానం చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నేను ఫెసిలిటేట్గా ఉంటాను, ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పి మనం తీసుకోవచ్చు కౌన్సిలర్గా. అక్కడ వాళ్ళు టీచింగ్ చేయలేరు కానీ కౌన్సిలింగ్ చేస్తారు. విని 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 ఫైనల్గా వాళ్ళకి ఒక కంఫర్ట్ ఇస్తారు, ఇచ్చి మంచి మంచి సూత్రాలు చెప్తారు. అందులో వాళ్ళకి ఆధార్ సాల్వ్ అయిపోతుంటుంది. అది కౌన్సిలింగ్. కొంతమందికి రాయడం ఉంటుంది. ఓకే, రాయటంలో కూడా వాళ్ళు చాలా ప్రావీణ్యత ఉంటుంది, చెప్పలేరు కానీ రాస్తారు. అది నా రాయలేని స్కిల్ ఉంది కాబట్టి చక్కగా ఏ ధ్యానాంధ్ర ప్రదేశ్కో లేకపోతే ఏదైనా మ్యాగజైన్స్ వర్క్కి సంబంధించి కానీ లేకపోతే స్క్రిప్టులు రాయడానికి కానీ కొన్ని ఈ విధంగా మనం ఏదైతే నాలో స్పెషాలిటీ ఉందో దాన్ని మనం చూసుకొని, ధ్యానం ఉంది కాబట్టి మన ధ్యాన సేవలో ఇటువంటి రోల్స్ తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ టైం బుద్ధ CEO క్వాంటమ్ ఫౌండేషన్ అనేటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ని మీరు రిజిస్టర్ చేయడం అయితేనేమి, అండ్ ఫస్ట్ ప్రోగ్రాము చేసేటప్పుడు అంటే ఇనిషియల్గా ఒక గ్లోబల్ మ్యాగజైన్ బుద్ధ CEO చాలా గ్రాండ్ వేలో వస్తుంటుంది. అంటే ఈ ఫస్ట్ కాన్ఫరెన్స్, ఫస్ట్ మ్యాగజైన్, ఫస్ట్ పీస్ తీసుకునేటప్పుడు అండ్ దీన్ని స్టార్ట్ చేసేటప్పుడు మీ లోపల అనుభవం, మీ అనుభూతి? నేను ప్రతిదీ కూడా సార్ దగ్గరికి వెళ్ళి చేస్తుంటాను. సో ఫస్ట్ డాక్యుమెంట్ రాసినప్పుడు దీని గురించి ఎలానైతే అయిపోయాను. నేను ఈ కార్పొరేట్లో ఏదో చేయాలని తెలుసు కానీ ఎలా చేయాలో తెలియదు. సార్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఇది కోవిడ్లో జాన్, ఫిబ్రవరి, మార్చ్ 2020 టైంలో ఒక 3 నెలల ముందు నేను జాబ్ రిజైన్ చేశాను. సార్ దగ్గరికి వెళ్ళి సార్ జాబ్ అయితే జాబ్ రిజైన్ ముందు సార్ని కూడా ప్రతిసారి అడిగాను. సరే నీ టైం అయిందా నువ్వు రా అని చెప్పారు. ఓకే అని అప్పుడు రిజైన్ చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళాను. ఎలా చేయాలో తెలియదు దాని గురించి. సో సార్ ఏమో అఫ్కు బాగా రెస్ట్ తీసుకుంటున్నారు అప్పట్లో. ఓకే, ఆ టైంకి 2020కే రెస్ట్ తీసుకుంటున్నారు మ్యాక్సిమం కోవిడ్ టైంలో కూడా. సో అడిగినప్పుడు ముందెళ్ళి ధ్యాన చక్రాన్ని వర్క్ చేయని చెప్పారు హైదరాబాద్లో. ఓకే ఫైన్, దానికి బుద్ధాశివకి సంబంధం ఏంటో నాకు తెలియదు. సార్ చెప్పారు చేయటమే. వచ్చాను ధ్యాన చక్రాకి. అప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆ ఇయర్లోనే చేశాను 2019. డీప్ సాటిస్ఫాక్షన్. 3 నెలలు దాని మీదే ఉన్నాం పూర్తిగా. ఓకే, అంటే ఒక సరెండర్లో అయిపోయాను సార్తో, పూర్తి సరెండర్లో. సో సార్కి చూపించాము డాక్యుమెంటు. అప్పుడు రాయడం అయిపోయింది. ధ్యాన చక్రం అయిన తర్వాత రాస్తూ డాక్యుమెంట్ చూపించాను. సార్ ఈ విధంగా ట్రస్ట్ డీడ్ రాస్తున్నాను దీని గురించి అని చెప్పేసి కరెక్షన్స్ చేశారు. సో అక్కడ సార్ చేయడం నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్. కరెక్షన్ చేసి డాక్యుమెంట్ రెడీ అయింది. సో దాన్ని రిజిస్టర్ చేసిన వెంటనే వెంటనే సార్ దగ్గరికి వెళ్ళటము. అంటే ఎప్పుడు కూడా సార్కి చూపించడము, ఆయనతో ఇఫ్ ఈ సాటిస్ఫైడ్ ఐఎమ్ సాటిస్ఫైడ్. రాదర్ ఆయన ఉంది అంటే ఓకే మనము ఒక రైట్ పాత్రలో వెళ్తున్నట్టు ఒక గైడెన్స్. ఓకే, మ్యాగజైన్ ఎప్పుడు కూడా సార్ కరెక్ట్ చేస్తున్నప్పుడు స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ నాకు రాయడం చాలా ఇష్టం. సో ఎప్పుడో ఒక ఇన్స్పిరేషన్ ఉండేది. ఓహో ఎంత డీటెయిల్గా చేసి చాలా బాగా ట్రైనింగ్ అయింది.
మనం ఏదైనా పెట్టామంటే చంద్ర ఒక ప్రతి సెంటెన్స్ కామా ఫుల్ స్టాప్లు కూడా బికాస్ దే షో ఫర్ లివ్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, మీనింగ్లు మారిపోతాయి. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ చేయటము. సో ఆ మ్యాగజైన్ ఇన్స్పిరేషన్ సార్ నుంచి వచ్చింది. సో మొదటి నుంచి కూడా ఒక న్యూట్రల్ మ్యాగజైన్, అంటే ఒక సైంటిఫిక్ మ్యాగజైన్ కావాలి కార్పొరేట్లోకి వెళ్ళాలంటే అని చెప్పేసి అన్నంతో సో మ్యాగజైన్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఆయనతోటే రివ్యూ చేయించుకోవడానికి పర్లేదు ఆయన అంతా బాగుంది నేను వెళ్ళిపోమని చెప్పటము అంతా అయిన తర్వాత సో ఎవ్రీవేర్ ద ఫస్ట్ స్టెప్స్ ఐ గివ్ ఆల్ ద జాయ్ అండ్ హ్యాపీనెస్ టు సర్ బికాజ్ ఎవ్రీథింగ్ సార్ట్ ఆఫ్ కేమ్ త్రూ హిమ్. ఆయన నుంచి వచ్చింది. ఓకే, రెగ్యులర్గా చూడటం ద్వారా ఆయన నుంచి వచ్చింది. ఇలా కష్టపడి పనిచేయడం ఆయనతో డాక్టర్ జీకేతో, నేను డాక్టర్ జీకే ఎంతో రెస్పెక్ట్ చేస్తాను ఎందుకంటే ఈజ్ వర్క్డ్ సో మచ్. ఓకే, అంత కష్టపడి చేయాలి ఏదైనా మనం ఇంపాక్ట్ చేయాలంటే. సార్తో అయితే ఎప్పుడు ఇన్స్పిరేషన్ మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకును. సో ఈ ఇన్స్పిరేషన్ వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి సార్కి అయితే మాత్రం నేను పూర్తిగా ఐ ఆల్వేస్ రిమెంబర్ హిమ్ ఎవ్రీ టైమ్ ఐ డూ సంథింగ్ విచ్ హీ హెస్ డన్. ఓకే, సో ఆ విధంగా ఒకసారి సార్ అడిగారు ఒక 1 year తర్వాత, ఎప్పుడైనా ఊహించావా నువ్వు బుధాశివ ఇలాగ వెళ్తుంది అని చెప్పేసి ఎంతోమంది వెళ్తున్నప్పుడు? లేదు సార్, అసలు దేర్ నో వే, అసలు నేను ఇంకా ఎక్కడో బెంగళూరులో చిన్నగా స్టార్ట్ చేద్దామంటే అది ఎలా అయింది ఆన్లైన్లో అంటే, అదేనయ్యా పిఎంసి కూడా అలాగే నేను ఏ రోజు ఊహించలేదు, ఎంత తొందరగా ఎంత అద్భుతంగా ఊహించని చెప్పేసి. మనం ఏ రోజు ఊహించలేము కూడా ఎలాగ ఏది వెళ్తుంది అనేది, బికాజ్ అంతా చైతన్యం వర్క్ ఇది అని చెప్పేసి ఆ రోజు ఒక కాన్సెప్ట్ క్లారిటీగా ఇచ్చారు. మనం చేయాల్సిందల్లా చేసుకెళ్ళిపోవటమే. తర్వాత దీని వర్క్ ఎంత జరుగుతుంది అనేది ఏ రోజు ఎవరు కూడా ఊహించలేరు, అంచనా కట్టకూడదు కూడాను, అంచనా కట్టలేము. ఎందుకంటే కనిపించిన వరకు ఎంత జరుగుతుంది ఎలా అంచనా కట్టగలము, సో మనం చేసుకెళ్ళడమే అని చెప్పేసి చెప్పినప్పుడు చాలా సాటిస్ఫైగా అయింది. ఒక 1 year తర్వాత ఎగ్జాక్ట్గా November 2020లో ఎలా మాట్లాడుకున్నప్పుడు ఆయన చెప్పారనమాట ఇలాగా. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎప్పుడు కూడా సార్ని గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాను ఇన్స్పిరేషన్. అమ్మ మీరు చెప్పండి మీ మాటల్లో. ఇప్పుడు ఒకప్పుడు మీరు కూడా పిఎస్ఎస్ఎంలో పత్రి సార్తో అందరం నడిచినట్లుగా మీరు నడిచారు. బట్ ఈరోజు ఒక మూమెంట్కి మీరే కోఫౌండర్ అయ్యారు. ఈరోజు ఒక ఆర్గనైజేషన్కి మీరు జన్మనిచ్చారు. అక్కడి నుంచి ఎంతో అవుట్పుట్ వస్తుంది ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈరోజు దాని యొక్క ప్రభంజనం అనేది ముందుకెళ్తుంది త్రూ మ్యాగజైన్ ఆర్ ఆన్లైన్ వర్క్షాప్స్, జీసీఎంఎల్ ద్వారా కావచ్చు, అనేక కాన్ఫరెన్సెస్ కావచ్చు, వీటన్నిటి ద్వారా మీ లోపల మీ స్పందన, మీ యొక్క అనుభూతి. చిన్నప్పటి నుంచి యాక్చువల్గా అక్క చెల్లి చాలా వాళ్ళిద్దరూ ఇంగ్లీష్ మీడియము, అట్ ద సేమ్ టైం చాలా స్పాంటేనియస్గా ఏదైనా స్టేజ్ మీద కాదు ఎవరితోనే మాట్లాడాలన్నా మాట్లాడేవారు. ఐఎమ్ ఆల్వేస్ హ్యావింగ్ దట్ స్టేజ్ ఫియర్ అయి ఉండొచ్చు, అందరిలో మాట్లాడడము. ఫ్యామిలీలో ఇట్స్ లైక్ ఆల్వేస్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్, బట్ చిన్న హెజిటేషన్ ఉండేదన్నమాట. మూమెంట్ నేను ఇన్ఫ్యాక్ట్ పిఎస్ఎస్ఎంలోకి వచ్చే ముందు కూడా జీకే ద్వారా మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సార్తో ఫస్ట్ ఇంట్రడక్షనే వెరీ లైక్ సార్ అడిగిన క్వశ్చన్స్కి నేను భయపడి సార్తో ఫుల్గా రోజంతా. బట్ దట్ డే ఆ స్టార్ట్ అయిన రోజు ఎందుకు ఫియర్ వచ్చింది ఆయన అన్న మాటలకి, బట్ ఆయన ఏంటి అనేది నేను సాయిబాబా డివోటీని యాక్చువల్గా. ఈ 1 day నా మంత్రి ప్యారడైజ్ అపార్ట్మెంట్స్కి వచ్చి సార్ ఒక బుక్ ఇచ్చారన్నమాట. ఆ బుక్లో సాయిబాబా మెసేజ్ది అంతా ఉంది. సాయిబాబా ఆ బుక్ సార్తో ఇప్పించి కంప్లీట్గా ఆయన డైరెక్షన్ ఇటు పక్కకి తిప్పినట్టుగా నాకు అనిపించింది. ఎవ్రీ టైము వచ్చిన ప్రతిసారి, ఇందాక కూడా అక్క వాళ్ళ ఇంట్లో అదే చెప్పాను, ప్రతి బుక్ తన నోట్లోంచి వచ్చే మాట ఎవరో ఒక మాస్టర్తో మాట్లాడి హార్ష్గా సార్ గట్టిగా చెప్తున్నారు అంటే అది ఎప్పుడు నాకే అనేది నేను తీసుకున్నాను. ఏ రోజు సార్తో డైరెక్ట్గా నేను వర్క్ చేయలే, బట్ వెళ్ళిన ప్రతిసారి ఐ క్యారీడ్ సో మచ్ విత్ మీ. ఈరోజు ఈ విధంగా ఇలాగా ఈ వర్క్స్లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి కారణము ఓవర్ ద పీరియడ్ చెప్తారు కదా ఫ్యామిలీలో కల్చరు వాల్యూస్ నేర్చుకుంటామని, అలాగా సార్తో నేను ఏదైతే ఆయన్ని ఎవ్రీ మూమెంట్ అబ్జర్వ్ చేసి క్యారీ చేశానో, ఒక ఫుడ్ ఎలా పెట్టాలి, ఎవరైనా వస్తే అతిథిని ఎలా చూడాలి, మెడిటేషన్ ఏ విధంగా నేర్పించాలి, విచ్ ఈస్ ద హైయెస్ట్ ప్రయారిటీ. ఈరోజు హీ ఈజ్ నాట్ వర్కింగ్, ఈజ్ గివింగ్ డొనేషన్స్ అండ్ కంప్లీట్లీ మండే టు సండే ఏ రోజుకి డిఫరెన్స్ లేదు. సార్ లైఫ్లో అదే సార్. ఈరోజు అలాగ నేను కమిట్మెంట్గా నేను కూడా దాన్ని ఎంజాయ్ చేయడానికి కారణము ఓన్లీ బికాస్ ఆఫ్ పత్రి సార్. దాని వాల్యూ ఏంటి, మనం ఏం చేయాలి అనేది కంప్లీట్లీ అబ్జర్వ్ చేసుకున్నాను. దానివల్ల ఎవ్రీ డే నా డే మోస్ట్ మీనింగ్ఫుల్గా నేను బ్రతకాలి,
నేను అదే అయిపోవాలి అనేది మాత్రం మనస్ఫూర్తిగా బికాస్ ఆఫ్ పత్రి సార్. ఎంత చెప్పినా దట్ ఈస్ విల్ బి లెస్. అండ్ ఇప్పుడు బుద్ధా CEO క్వాంటమ్ ఫౌండేషన్ నుంచి ఒక్కొక్కటి అంటే కాన్ఫరెన్సెస్ కావచ్చు, మ్యాగజైన్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ వర్క్షాప్స్ కావచ్చు, ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి, ఎంతో టీం వర్క్ జరుగుతుంది కదా, మీ అనుభూతి? ఎవ్రీ మాస్టర్తో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎవ్రీ డే నేను నా లైఫ్లో ఏమైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాను సార్తో ప్రతి సిచ్యువేషన్ ఇప్పుడు చెప్పారు కదా, మొత్తం ఆ స్టోరీలో ప్రతి దాంట్లో సార్ ఏ విధంగా మమ్మల్ని గైడ్ చేసుకుంటూ వచ్చారు అనేది ఐ ఎక్స్పీరియన్స్డ్ త్రూ ఎవ్రీథింగ్ అనమాట. కైలాసపురి ప్రాజెక్ట్ మేము యుఎస్ నుంచి వచ్చిన వెంటనే చంద్ర నువ్వు అందులో ఇన్వాల్వ్ అవ్వాలి, దిస్ ఈజ్ ద థింగ్, నువ్వు నాకు చెయ్యాలి అని చెప్పారు సార్. చెప్పినప్పుడు ఎందుకు చెప్పారు ఏం చెప్పారో మాకు తెలియదు, సార్ చెప్పారు వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు నేను కింగ్స్ ఛాంబర్కి వెళ్తూ ఒకటే అనుకున్నాను, ఈ వర్క్ ఆయన ఇచ్చారంటే మనకేదో నేర్చుకోవడానికి అవకాశం, అందుకని ఇది పక్కాగా సార్ గైడెన్స్తో ఇది బెస్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ధ్యానమా చక్రాలో నేను ఏ రోజు 11 days లేను, బికాస్ వర్కింగ్ 2 days 3 daysకి వచ్చేవాళ్ళం, కానీ ఎప్పుడు ఉండాలనిపించేది. సార్తో చెప్పాను, సార్ థ్యాంక్ యూ సో మచ్, యూ గేవ్ మీ ద బెస్ట్ గిఫ్ట్. నాకు 11 రోజులు మీ ధ్యానమా చక్రాలో నేను కంప్లీట్గా ఉన్నాను. నేను ఫస్ట్ టైం ఉన్నాను మేడం అంటే నాకు అర్థం కాలే, నేను సరిగా వినలే, నేను ఫస్ట్ టైం మీతో ఉన్నాను అని చెప్పారు. అప్పుడు నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే, అంటే మనము ఏదైనా ఒక మంచిది విష్ చేసుకొని వదిలితే ఏదో టైంలో ఆ బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఆ 11 days అక్కడ మేమేదో చేసాము కంట, మేము ఆ 11 days ఈ తర్వాత ఏం చేయాలో అన్నదానికి మేము చాలా ప్రిపేర్ అయ్యాము. అక్కడ 11 days మాస్టర్స్తో గ్రూప్ మెడిటేషన్ చేయడం కానీ, సార్ ఇన్ అండ్ అవుట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు తన స్కెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏ టైంలో పడుకుంటారు, ఏ టైంలో లెగుస్తారో నోబడీ నోస్, అసలు ఎప్పుడు పడుకుంటారో కూడా తెలీదు. ఒక డివైన్ ఎనర్జీ సోల్స్ అలా వర్క్ చేయగలరు. అది అంతా గమనించిన తర్వాత ఇది ఒక మిరాక్యులస్ జర్నీ. ఇలాంటి జర్నీ ఇలాంటి మాస్టర్తో నడిచేంత క్లారిటీతో మనము ఈ జన్మను తీసుకున్నామంటే 100% మనం చాలా ఫార్చునేట్ అని ఇంకా ఎంత ఆనందం అంటే అంత ఆనందం వచ్చింది. అది ఈరోజు బుద్ధా CEOలో మీరు ఏదైతే వర్డ్స్ యూస్ చేస్తున్నారో అవన్నిటికీ కారణము ఇట్స్ లైక్ రూట్ కాజ్ ఇస్ కంప్లీట్లీ ఒక బేస్ని క్రియేట్ చేసి బెస్ట్ గిఫ్ట్ని ఇచ్చారు. ఐ కెన్ సే నా అనుభూతి ప్రకారం అయితే ఇలా ప్రతిసారి జరుగుతున్నప్పుడు ఎఫర్ట్లెస్గా జరుగుతున్నాయి. ఈ మ్యాగజైన్ వచ్చినప్పుడు, ఎంతోమంది ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఐ ఫీల్ నేను ఒక ఈ కరెక్ట్ పాత్రలో ఉన్నాను. ఓకే, ఎంతోమంది ఈరోజు దాదాపు ఒక 5 లక్షల మంది డైరెక్ట్గా నేర్చుకున్నారు ప్రోగ్రామ్స్. బుద్ధాసే ఎక్కువ ప్రోగ్రామ్స్ జూమ్ ద్వారా చేస్తుంది, రైట్? జూమ్లో 90% పార్టిసిపేషన్ ఉంటుంది, యూట్యూబ్లో 10% ఉంటుంది అది. సో ఎంతోమంది చుట్టుపక్కల అన్లోడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక రైట్ పాత్లో ఉన్నాము, ఖచ్చితంగా పర్పస్లో ఉన్నాము. సో మన విష్ ఏదైతే ఉందో, ఈ ధ్యాన స్పిరిచువల్ వరల్డ్ అనేది ఏదైతే ఉందో దానిలో మనం చక్కగా భాగస్వాములుగా ఉన్నామని మాత్రం ప్రతి మైల్ స్టోన్లో కూడా దాన్ని మన డిజర్వ్ మూమెంట్ అంటాం, ఒక చెక్ పాయింట్ ఇన్ లైఫ్, రైట్? మన పర్పస్లో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో అలా చెక్ పాయింట్స్ క్రాస్ చేస్తున్నాము అని చెప్పేసి మాత్రం ఫీల్ డీప్లీ సాటిస్ఫైడ్ అనంత. గ్రేట్ సార్. అండ్ బుద్ధా CEO క్వాంటమ్ ఫౌండేషన్ ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని కాన్ఫరెన్సెస్ జరిగాయి? అండ్ రీసెంట్గా జరిగినటువంటి కాన్ఫరెన్స్ గురించి మీ మాటల్లో. సో ఈ కాన్ఫరెన్స్లు అనేవి మనకి యాజ్ ఆల్వేస్ యూనో, మనం ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మన స్టెప్స్ అనేవి అన్నీ ఒకసారి కనిపించవు కదా, నెక్స్ట్ ఏం చేయాలో కనిపిస్తాయి. సో ఈ కాన్ఫరెన్స్ స్టెప్ అనేది 2023లో ఓకే చివరిలో వచ్చినటువంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఐడియా. ఓకే, అంత స్టార్టింగ్లో లీడర్స్కి ఇవ్వాలి, ఓవరాల్గా గవర్నమెంట్ ద్వారా వర్క్ జరగాలి, పైనుంచి కిందకి రావాలి, వర్క్ కూడా జరగాలని ఒక ఉద్దేశం స్టార్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం ఎక్స్టెన్సివ్గా ఎంతోమంది లీడర్స్ కవర్ అయ్యింది, మన మెసేజ్ వెళ్ళింది. సో దీనికి రిటర్న్ రాయాలి సార్ ద్వారా చూసినందుకని బుధాసే మ్యాగజైన్ స్టార్ట్ చేస్తాం. అలాగే ప్రతి ప్రోగ్రాంలో విజ్డమ్ నోట్స్ అని చెప్పేసి జరిగినటువంటి సబ్జెక్ట్ అంతా ఒక సమ్మరైజ్గా వెళ్తూ ఉంటుంది. ఈ రిటర్న్ ప్రోగ్రాంలో వచ్చాయి, అనుభవాల ద్వారా బుక్స్ వచ్చాయి. ఓకే, ఒక గోల్ తీసుకున్నాము, దీంతో పాటుగా ప్రతిసారి ఇంగ్లీష్ లిటరేచర్ ఖచ్చితంగా రావాలని చెప్పేసి ఇంగ్లీష్లో అయింది ట్రాన్స్క్రైబ్ చేస్తూ సంవత్సరానికి ఒక బుక్ రిలీజ్ చేస్తాం. ఈ రోజుకి ఆల్రెడీ మనం 3 books రిలీజ్ చేస్తాం. ఓకే, ఇది జరుగుతుంది. జరిగినప్పుడు దెన్ నెక్స్ట్ స్టెప్లోకి ఏంటి అన్న టైంలో ఈ కోచ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ అయింది. అలాగే ఈ హోల్ ప్రాజెక్ట్ అనమాట, ఈ ప్రాజెక్ట్ మెడిటేషన్ అని చెప్పేసి దానికి ఒక రూపు రావటము.
గవర్నమెంట్లో ఇంకా టైం వచ్చింది, తీసుకెళ్ళాలి, యాక్టివ్గా వర్క్ చేయాలి, అవేర్నెస్ లీడర్స్ ద్వారా అయింది, యాక్టివ్గా చేయాలని చెప్పేసి 2023లో మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఊహిస్తూ మనకు వస్తాయి, మన మెసేజ్లు వస్తాయి, ఆ టైంలో రావడము. దానిలో భాగంగా కాన్ఫరెన్స్లు చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. తర్వాత కోచెస్ బాగా ప్రొఫెషనల్గా, అంటే ఇది ఎలా వచ్చిందంటే కార్తికేయన్ గారి నుంచి కానీ మెసేజ్లు వస్తుంటాయి మనకి. ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆల్రెడీ 20,000 మంది కోచ్లను తయారు చేస్తుంది, దాని ద్వారా ప్రతి చోట చేస్తున్నారు. స్కై అనే ఆర్గనైజేషన్ ఉంది, ఆయన వేదాద్రి మహర్షి, తమిళనాడులో ప్రతి కాలేజీలో ఉంది, ఎందుకంటే కోచ్లను తయారు చేస్తారు కాబట్టి ప్రతి చోట ఇవ్వగలుగుతున్నారు అని ఎన్నో రకాల మెసేజ్లు వస్తాయి. సో ఒక కోచ్ ప్రోగ్రామ్ మనం కూడా క్రియేట్ చేయాలి సైంటిఫిక్గా. ఓకే, అంటే గవర్నమెంట్ ఒక ఎటువంటి ఫియర్ లేకుండా ఎవరైనా తీసుకోగలగాలి. ఓకే, అంటే రిలీజన్ ఇంట్రడ్యూస్ చేయకుండా అంటే అదే ఉంటాయి కదా, చాలా అప్రహెన్షన్స్ ఉంటాయి, మెడిటేషను లేకపోతే చెప్పిన దాన్ని బట్టి ఇది రిలీజన్ చేస్తున్నారన్న ఉద్దేశంతో. సో కోచ్ ప్రోగ్రాము, అలాగే కాన్ఫరెన్స్లు, కోచ్ ప్రోగ్రాము, టెక్నాలజీని వాడుకొని ఎంత తొందరగా ర్యాపిడ్గా, ఓకే, ఒక 5 లక్షల మందికి చేయాలంటే ఎంతమంది కావాలి, అదే టెక్నాలజీలో అంత తొందరగా వెళ్తుంది. పిఎంసీ ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్, రైట్. సో టెక్నాలజీ, ఈ మూడు ఒకేసారి కలిపి ఒక ప్రాజెక్ట్ మెడిటేషన్గా అనే రావటము పేరు. సో అందుకని 24లో ఈ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసాం. బుధాసి ఒక కోర్ మెసేజ్ వచ్చింది, ఒక సైంటిఫిక్ కాంటెంట్ వచ్చింది మెడిటేషన్కి. మెనీ లీడర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, దీని ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో దాన్ని ఇంకా ఒక ఆ ప్యాకేజ్ దాన్ని మనం తీసుకెళ్ళడానికి ఈ మూడు ఒక 3 థింగ్స్ కాన్ఫరెన్సులు. సో కాన్ఫరెన్స్లో భాగంగా లాస్ట్ ఇయర్ మనము 5 రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అని 5 చేసాం. ఎక్కడెక్కడ జరిగాయి సార్? 2024లో సెయింట్ లూయిస్లో చేసాము, తర్వాత దుబాయ్లో, పూణేలో, దెన్ బెంగళూరులో 2. ఓకే, ఈ 5 కాన్ఫరెన్స్ చేస్తూ 24లో గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అని ఢిల్లీలో చేసాం. ఓకే, ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో ఇట్స్ ఎ వెరీ ప్రామినెంట్ వెన్యూ. అది చేసుకొని ఇప్పుడు సెకండ్ కాన్ఫరెన్స్ ఈ ఫిబ్రవరిలో భారత్ మంటపం G20 సమ్మిట్ ఎక్కడ జరిగిందో అక్కడ చేసాం. మన ఉద్దేశం ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ల ద్వారా ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండా మనం ఎందుకు వెళ్తున్నాం, మన క్యాంపస్లు కాకుండా అక్కడ ఎక్కడైతే ఈ లీడర్స్ ఉన్నారో, ఎక్కడైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి పక్కనే కాన్ఫరెన్స్ కాబట్టి వాళ్ళు చక్కగా ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండా అంత దూరం వెళ్ళాలి కాదులే అని చెప్పేది అనుకోకుండా పక్కనే వస్తారు. వాళ్ళకి యూజ్గా ఏదైతే ఒక ప్రామినెంట్ ప్లేస్ ఉందో అందరికీ తెలుస్తుంది ఈజీగా అనే ఉద్దేశంతో అటువంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని మనము ఈ కాన్ఫరెన్స్ చేస్తాం. సో ఈసారి సెకండ్ కాన్ఫరెన్స్ అనేది భారత్ మంటపంలో చేస్తాం. మొదటి నుంచే ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్విటేషన్ పంపించాం. ఓకే, ప్లాన్ వెరీ ఎర్లీ పంపించడం జరిగింది. ఆగస్టులో పంపించాం, ఫిబ్రవరి కాన్ఫరెన్స్ 6 months బిఫోర్ పంపించాం ఇన్విటేషన్లు. ఓకే, సో అన్నీ ప్యారల్గా వెళ్తూ వైస్ ప్రెసిడెంట్ గారి నుంచి మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఒక డిగ్నిటరీ, ఇండియా డిగ్నిటరీలు 3 ఉంటారు, మెయిన్ డిగ్నిటరీస్ అంటే 3 అంటారు. ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేస్తే 2 వాళ్ళు అందులోకి మన తలదూర్చరు, ఈ 3లో ఒకరు. సో ఆ విధంగా వైస్ ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేసినప్పుడు మిగిలిన 2 మనం విత్డ్రా చేసుకున్నాము. మిగిలిన 2 ఇన్విటేషన్లను చేసుకొని మనకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ జరుగుతూ ఈ భారత్ మంటపం అంటే వెరీ పాపులర్, ఇండియాలో నెంబర్ 1 ఈరోజు ఒక వెన్యూ. దాని ద్వారా మన ఉద్దేశం ఏంటంటే అందరూ ఎక్కువ లీడర్స్ రావాలి, వాళ్ళందరికీ ఇది ఒక మెయిన్ స్ట్రీమ్. ఏదో ధ్యానం అంటే కేవలం నా పర్సనల్ సాధన మాత్రమే కాదు, ఇది ఒక కార్పొరేట్ రంగంలో ఓకే బెడ్రూమ్ టు బోర్డ్ రూమ్ వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి అది గ్రూప్గా చేసుకోవాలి. ఇది కేవలం ఏదో ఒక వెల్నెస్ ఒకటే కాదు, అంటే ఒక ఆరోగ్యంకి సంబంధించింది మాత్రమే కాదు, దీంతో పాటుగా ఒక గ్రోత్ ఉంటుంది, సోషల్ చేంజ్ ఉంటుంది, వరల్డ్ పీస్ అనేది ఎలాగూ ఉంది ధ్యానం ద్వారా అని తెలుసు. ఈ విషయాన్ని కూడా బయటకు తీసుకురావడం కోసం చెప్పేసి మనం అన్ని రకాల లీడర్స్ని కూడా ఇన్వైట్ చేస్తూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎన్నో అంబాసిడర్స్, ఆ డిపార్ట్మెంట్ చాలామంది ఆఫీసులో వచ్చారు, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వచ్చారు, అలాగే మన స్కిల్స్ ఇండియా అఫీషియల్స్ వచ్చారు, అఫ్కోర్స్ ఆయుష్ నుంచి అఫీషియల్స్ వచ్చారు, ఆయుష్ మినిస్ట్రీ నుంచి, హెల్త్ కేర్ నుంచి డాక్టర్లు, ఎయిమ్స్ నుంచి ఒక డాక్టర్ ప్యానల్స్ వచ్చారు. సో ఇలా ఎంతోమంది అన్ని రంగాల నుంచి కూడా ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా రావటము. సో అన్ని రంగాల నుంచి ఈ కాన్ఫరెన్స్ జరిగింది. స్పీకర్లు ఎవరు? స్పీకర్లు అనేవాళ్ళు స్పిరిచువల్ మాస్టర్స్ ఒకటైతే, జనరల్గా స్పిరిచువల్ కాన్ఫరెన్స్లో స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు. కానీ మనకి మొదటి నుంచి కూడా ఇది మెయిన్ స్ట్రీమ్ అవ్వాలంటే స్పిరిచువల్ మాస్టర్స్ అనగానే ఓకే వాళ్ళు మనకు అందరిలే, వాళ్ళంతా కూడా దూరము, వాళ్ళ లైఫ్ అంతా అదే చేశారు అనుకుంటారు చాలామంది. అందుకని మనలాంటి వాళ్ళు ఎవరైతే మనం నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఒక కంపెనీలో పనిచేస్తూ కానీ ధ్యానం ద్వారా ఏ విధంగా కంపెనీలో మనకు అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అటువంటిది ఒక మెయిన్ సెట్ ఆఫ్ స్పీకర్స్ అంటే సీఈఓలు, ప్రొఫెసర్లు అలాంటి వాళ్ళు కూడా స్పీకర్లుగా ఉంటూ, మూడోది దీన్ని రీసెర్చ్ ప్రూవ్ చేయటము. గవర్నమెంట్ ఒక పాలసీగా తీసుకెళ్ళాలంటే రీసెర్చ్ కావాలి. సో ఎంతోమంది రీసెర్చర్స్ కూడా ఈసారి పెట్టడం ద్వారా అద్భుతంగా ఈ 3 రకాల స్పీకర్లు ఉన్నారన్నమాట. సో ఉండి చాలా చక్కగా జరిగింది కాన్ఫరెన్స్. అబ్జెక్టివ్స్ అంటే ఎక్కువ మంది లీడర్స్కి అందరికి కూడా పాలసీ మేకర్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ధ్యానం అనేది ఒకటి సింపుల్, ఆ సింపుల్ అనే మెడిటేషన్ అనాపరించేది దాటి ఇంకోటి లేదు.
అయితే మనము మెడిటేషన్ గురించి చెప్తాము, ఆటోమేటిక్గా సింపుల్ అని చెప్తాము, ఆటోమేటిక్గా చూసి వాళ్ళకి అర్థమైపోతుంది ఒకటి. రెండు, ఇది సైంటిఫిక్. ఒక పాలసీగా రావాలంటే సైంటిఫిక్గా ఉండి తీరాలి. గవర్నమెంట్ ఒక ప్లానింగ్ కమిషన్ మెంబర్కి వెళ్ళాము, డాక్టర్ వినోద్ పాల్ అని చెప్పేసి. ఆయన హెల్త్కి రెస్పాన్సిబుల్, ఇండియా హెల్త్కి రెస్పాన్సిబుల్. ఫ్యూచర్లో ఎవ్రీ 5 years ప్లానింగ్ కమిషన్ చేస్తుంది కదా, ఇది రెస్పాన్సిబుల్ ఫర్ హెల్త్. ఆయన ఎయిమ్స్లో ప్రొఫెసర్, చాలా అద్భుతమైన మాస్టర్. ఆయన అన్నారు, పాలసీగా నేను తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా నాకు ఎవిడెన్స్ కావాలి, లేకపోతే ఇండియా బిలియన్ పీపుల్లో ఎవరో ఒకటి ఎక్కడో వేస్తాడు, మనం తీసుకొస్తాం, ఓ ఇది రిలీజియన్, దీని ద్వారా మీకు ఏం ప్రూఫ్ ఉంది, ఎలా జరుగుతుందని అంటాడు. దానికి ఒక సైంటిఫిక్ ఒక పద్ధతి ఉంది, అవన్నీ మీరు చేస్తాను, అటువంటి బయటకు తీసుకొస్తానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అన్నారు ఆయన. ఓకే, సో ఆ సైంటిఫిక్గా కావాలి కాబట్టి, సో మనది సైంటిఫిక్ అని ప్రూవ్ చేయటం కోసం అందుకని రీసెర్చ్ని మనం ఫెసిలిటేట్ చేస్తున్నాం. ఓకే, సో మూడోది, ఇది అన్ని మతాలకి సంబంధించింది, ఏ మతానికి సంబంధం లేకుండా ఇప్పుడు ఎవరైనా చేసుకోవచ్చు, యూనివర్సల్. అనాపానసతి మెడిటేషన్ అనేది యూనివర్సల్, ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు చేయొచ్చు, లేని వాళ్ళు చేయొచ్చు. అంటే మన కాన్ఫిడెన్స్ ఏంటంటే, అది పత్రిక చెప్పిందే, ఈ ధ్యానము అంత సింపుల్, ఈ ధ్యానం ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేయగలుగుతారు. చదువు ఉన్నవాడు చేస్తాడు, లేనివాడు చేస్తాడు, ఆరోగ్యం ఉన్నవాడు చేస్తాడు, చేయలేనివాడు చేయగలుగుతాడు. బెడ్ మీద పడుకొని చేసుకోవచ్చు, లేదంటే కూర్చొని చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి యూనివర్సల్గా ఈ టెక్నిక్ని ఖచ్చితంగా అందరూ చేయగలరు అని చెప్పేసి ఈ 3 విషయాలే మనం మ్యాక్సిమం అక్కడ కాన్ఫరెన్స్లో మనం ప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, అయితే మనది ఒకటే కాకుండా ఒక గవర్నమెంట్ తీసుకెళ్లాలంటే ఆనాపానసతి ధ్యానానికి మాత్రం పాలసీ ఇవ్వంటే గవర్నమెంట్ ఇవ్వలేదు. అవును, అందరికీ కూడా ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఇంక్లూజివ్గా ఉంటుంది. సో అందరు మెడిటేషన్ సంస్థలను కూడా మనం తీసుకెళ్ళాలి. ఆధ్యాత్మిక ఫైనల్ స్టేజ్లో ఇంటిగ్రేషన్ ఉంటుంది, మన IFSS కాన్సెప్ట్ అనుకోండి. సో అందుకనే మనం మిగిలిన ఆర్గనైజేషన్ కూడా పిలిచాము ఈసారి. వాళ్ళందరూ కూడా ఓవరాల్గా యూనిఫైడ్ వాయిస్ అయ్యి మన గవర్నమెంట్కి ప్రపోజల్ పెడితే మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ తీసుకొని దాన్ని స్టాండర్డ్ చేస్తుంది. సో ఆ భాగంగా ఇది ఈ కాన్ఫరెన్స్ అనేది అవేర్నెస్ క్రియేట్ చేసే కాన్ఫరెన్స్. అండ్ అదర్ మెడిటేషన్ ఆర్గనైజేషన్స్ నుంచి కీ స్పీకర్స్ ఎవరెవరు వచ్చారు? అదర్ మెడిటేషన్ ఆర్గనైజేషన్లో చూసుకుంటే మనకి ఇప్పుడు చక్కగా PMC ద్వారా మనం PSSM ఆర్ట్ఫుల్నెస్ దాజీ గారు, అది లీడింగ్ గ్లోబల్ కార్పొరేట్ అండ్ గవర్నమెంట్లో చేసిన ఆర్గనైజేషన్. అంటే కొద్దిగా సైంటిఫిక్గా వెళ్తూ రిలీజన్కి మరి అని కాకుండా చక్కగా సైంటిఫిక్గా తీసుకెళ్తుంది. సో వాళ్ళు వచ్చారు, ఆయనకు మంచి అద్భుతం. బ్రహ్మకుమారిస్ నుంచి దేర్ ఫేస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ శివాని గారు వచ్చారు బ్రహ్మకుమారిస్ నుంచి. ఇంకా బిక్కు సంగసేన గారికి మనకు ఒక అద్భుతమైన ఫ్రెండ్ PSSMకి, ఆయన ఒక ఆర్మీలో ఆఫీసర్, ఆయన వదిలేసి తర్వాత ఏమో ఆర్గనైజ్ చేశారు, లడాక్ నుంచి ఆయన వచ్చారు. ముఖ్యంగా వ్యాస అనేది యోగా ఈరోజు ఇంత పాపులర్ అవడానికి గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొని ప్రతి డిపార్ట్మెంట్లో పుష్ చేయగలిగింది. ఎందుకంటే యోగాని చేసినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ మనం భగవద్గీతను చేయలేము, ఎందుకు భగవద్గీత రిలీజన్గా వస్తుంది. యోగా ఈవెన్ దో ఇట్ కేమ్ ఫ్రమ్ ఇండియన్ థింగ్, ఇట్ నథింగ్ టు డు విత్ రిలీజన్. అయితే ఆయన సైంటిఫిక్గా ఎంతో రీసెర్చ్ చేయించారు కాబట్టి ఆయన చాలా ఇండియాలో ఒక కీలకమైన పాత్ర వహించినటువంటి యోగా వ్యాస ఇన్స్టిట్యూట్ అని ఆయన డాక్టర్ HR నాగేంద్ర గారు వాళ్ళ ఎంటైర్ ఆర్గనైజేషన్ కూడా దీనిలో సపోర్ట్ చేశారు ఎన్ని రీసెర్చ్ పేపర్లో కానీ. సో ఇలా మనకి అద్భుతంగా ఈ స్పిరిచువల్ మాస్టర్స్ రావటము అంటే దోస్ హూ మ్యాటర్. ఓకే, ఒక సెక్యులర్గా రిలీజన్కి సంబంధం లేకుండా ఎవరైతే తీసుకెళ్తారో మనం అటువంటి మాస్టర్స్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలటం, వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడటము. సో ఆ మాస్టర్స్ అలాగే ఎంతోమంది రమణి గారు ఎస్ పద్మశ్రీ రమణి గారు అండ్ దెన్ కార్తికేయన్ గారు. రమణి గారు ఏంటి, ఆయన ఒక అద్భుతమైన స్పిరిచువలిస్ట్. ఆయన ఒక జీవితం మొత్తం కూడా మనం సర్వీస్ చేసినట్టుగానే సో విజన్ ఇవ్వాలని చెప్పేసి ఆయన చేస్తూ మనకు బుద్ధాసేవకి ఎంతో మెంటర్గా ఉంటారు. సో ఆయన ఇలా ఎంతోమంది సీనియర్ పీపుల్ రావడం జరిగింది. ఇందాక చెప్పాను కదా ప్లానింగ్ కమిషన్ నుంచి అని చెప్పేసి అలా. గ్రేట్ సార్. అండ్ ముఖ్యంగా జగదీప్ ధన్కర్ మన ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి గారు ఇలాగ చేశారు. సో వారు రావడం మీ లోపల ఎలా అనిపించింది? అంటే నాకు అనిపించింది మన భారతదేశంలో మన PSS మూమెంట్ మీరు చూసే ఉంటారు అక్కడ మన పత్రిక గారి వీడియోస్ మెసేజెస్ అలాగే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు రావటము, మన PSS మూమెంట్ పిరమిడ్ ఎనర్జీ గురించి చెప్పటము, పిరమిడ్ వ్యాలీ గురించి కానీ అన్నిటి గురించి చెప్పటం, PSS మూమెంట్ పరంగా అనాపానసతి ధ్యానం పరంగా ఎంత హైయెస్ట్ లెవెల్కి వెళ్ళాలో మెసేజ్ అయితే వెళ్ళింది. అదొక డీప్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఆ లెవెల్లో అక్కడ వెళ్ళడం జరిగింది. ఒక ఉపరాష్ట్రపతి గారు వచ్చి ధ్యానం గురించి దాదాపు మనకి 40 నిమిషాలు మాట్లాడడం జరిగింది. ధ్యానం గురించే మాట్లాడారు. ఓకే, ధ్యానం ద్వారా ఎన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయో చెప్పుకొచ్చారు. మరి ఇంక అంతకన్నా అద్భుతం ఏం కావాలి. ఆయన మాట్లాడుతున్నారంటే ఎంతోమంది గవర్నమెంట్ సంస్థలు అన్నీ కూడా నోటీస్ చేస్తాయి.
ఓకే, ఉపరాష్ట్రపతి గారు చెప్తున్నాను నోటీస్ చేస్తాయి. ఎన్నో సెక్రటరీస్ డిపార్ట్మెంట్స్ కూడా ఓకే, సో ఇది ఒక పాలసీగా ఓబవుతుంది అనమాట. అప్పుడే ఇటువంటి పెద్ద ఆర్గనైజేషన్ వాళ్ళు మన ఈ టాప్ 3 గురించి మాట్లాడతారు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి గారు, ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు ఏదైనా అంటే అది పాలసీ అయ్యే మ్యాటర్ ఉంటేనే మాట్లాడతారు, అది ఊరికి ఎందుకు మాట్లాడతారు. సో అటువంటి జరుగుతున్నప్పుడు చాలా చాలా డీప్ సాటిస్ఫాక్షన్. ఒక పత్రిక గారు ఓకే ధ్యాన జగత్తులో భాగంగా ఇది ఒక ఇంపార్టెంట్ వర్క్ జరుగుతుంది, మొత్తానికి మనం అక్కడ చేయగలుగుతున్నాము అని చెప్పేసి చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. దానిలో ముఖ్యంగా ఒక 100 మంది మన సీనియర్ మాస్టర్స్ వచ్చారు, అలాగే ఒక 100 మంది సీనియర్ బుద్ధా సేవ మెంబర్స్ అందరూ కూడా వరల్డ్ వైడ్ నుంచి వచ్చారు. అదొక అనదర్ వెరీ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే దే ఆల్ టుక్ టైమ్. అమెరికా నుంచి ఒక 15 మంది వరకు వచ్చారు, ఏది ఇందులో పాల్గొనాలి అని చెప్పేసి. ఓకే, అంత దూరం నుంచి వచ్చి దీనిలో ఉంటూ చేయడం అంటే దాని సో మచ్ మాస్టర్స్ ఎనర్జీ ఇస్ దేర్. సో వెరీ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. మనము ఇటువంటి వర్క్లో ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనిపించింది. గ్రేట్ సార్. అమ్మ మీరు చెప్పండి, సెకండ్ GCML గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ ఓవరాల్గా మీ అనుభవం. ఫస్ట్ చాలా 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 థ్యాంక్స్ టు ధ్యాన యజ్ఞాస్ అండ్ ధ్యాన మహాచక్రాస్. నేషనల్ యాంథమ్ చెప్తూ ఆ స్టేజ్ మీద GCML సెకండ్ అవుతున్నప్పుడు ఉపరాష్ట్రపతి అండ్ మన మాస్టర్స్ అందరూ డాక్టర్ న్యూటన్ సార్, లక్ష్మీ మేడము అండ్ రమణి సార్, కార్తికేయన్ సార్ అండ్ చంద్ర సార్ అందరూ ఇంకా అదర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ మాస్టర్స్ అందరూ అలా స్టేజ్ మీద ఉండి అండ్ ఎదురుగా నించొని సార్ది బ్యానర్ బ్యాక్డ్రాప్తో పెట్టి అక్కడ చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే, ఏవైతే ధ్యాన మహాయజ్ఞాలు ఆ ఎక్స్పీరియన్స్ని క్యారీ చేశామో అప్పుడే ఇలాంటి ఈవెంట్ చేస్తామని మనం ఆ లెవెల్లోని కంప్లీట్గా స్ట్రాంగ్గా మనం అబ్జర్వ్ చేసుకొని ఎక్స్పీరియన్స్ చేసాం. లేకపోతే అలాంటి థాట్ రావడం కానీ అలా అసలు బియాండ్ మై ఇమాజినేషన్. ఉపరాష్ట్రపతి భవన్లోకి ఎంటర్ అవుతామా అది బుక్స్లో చదవడమే కానీ తెలియదు. అలాంటి ఉపరాష్ట్రపతి మన ఎదురుగా వచ్చి నేషనల్ యాంథమ్ చెప్తూ మన మాస్టర్స్ అందరూ ఉండి నాకు మోర్ ఎమోషనల్గా అయిపోయింది. ఇంకా ఎన్నిసార్లు సార్కి థ్యాంక్స్ చెప్పానంటే, ఇలాంటిది ఎక్స్పీరియన్స్ ఆ ధ్యాన యజ్ఞాల్లో చేయించడం వల్లే ఈరోజు ఇలా చేయాలనే థాట్ రావడం కానీ ఇలా ఇంత బాగా అవడానికి కానీ మీరు ఒక ఎక్స్పీరియన్స్ని ఇచ్చారు మా లైఫ్లోని అనేది ఇంకా చాలా చాలా కృతజ్ఞత అనమాట ఆ టైంలో. అండ్ దానికి 1 వీక్ ముందు ప్రతిదీ మాట్లాడుతున్నప్పుడు కొంచెం టెన్షన్గా అనిపించింది అనమాట. ఎందుకు అంటే ఆ ప్రగతి మైదానంలో సెక్యూరిటీ పరంగా కానీ ప్రోటోకాల్స్ అవన్నీ మాట్లాడుతున్నప్పుడు అబ్బా చాలా టైం పడుతుంది, ఇవన్నీ ఇలా చేయాలి అలా చేయాలి ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. అది కొంచెము సమ్ పీపుల్ వచ్చి మేడం ఇది చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో లేకపోతే మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి నేను వెళ్ళి లోపల కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడు ఏదో ఒక థాట్తో ఒక గ్రేట్ థాట్తో ఈ వర్క్ స్టార్ట్ చేయించారు కదా. ఆల్వేస్ యు ఆర్ విత్ అస్ టు టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అదే రీజన్గానే ఈ వర్క్ స్టార్ట్ చేసాం. ఏదైనా ఈ విధంగా మీరు చేయిస్తారు, ఆ ఎక్స్పీరియన్స్ లైఫ్ టైంకి ఇచ్చారు మాకు, అందుకే ఈ థాట్ వచ్చింది, ఈ వర్క్ స్టార్ట్ అని మెడిటేషన్లో కూర్చొని నార్మల్ అయిపోయాను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మెడిటేషన్లో కూర్చుంటే సార్ కంటిన్యూస్గా ఇలాగ బ్యాక్ నుంచి ఒక హ్యాండ్ లాగా వచ్చి మీరు వెళ్ళిన ప్రతిసారి ఆ ప్రగతి మైదానంలో మీరు మెడిటేషన్ చేసినప్పుడు ఆల్రెడీ ఒక మాస్టర్స్ ఒక ఎనర్జీ గ్రిడ్ అనేది ఫామ్ అయ్యింది. మీరు ఫిజికల్ విట్నెస్కే వెళ్తున్నారు, ఆల్రెడీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పిన నా నాలెడ్జ్కి అది ఎక్స్పీరియన్స్ చేసే వరకు చిన్న ఫియరో చిన్న ఎవరో మినిస్ట్రీలో వస్తారంట వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి అది మైండ్లో ఉండింది. బట్ ద ప్రోగ్రామ్ అయిన తర్వాత ఏదైనా ఒక మెసేజ్ వచ్చిందంటే మనసా వాచ కర్మణ మనం చేసేది ఎలా దిగాము అది ఒక మాస్టర్స్ నుంచి వచ్చిన తర్వాత వదిలేయాలి దాన్ని, ఇంకా అదే అవుతుంది అనేది ఎక్స్పీరియన్స్ చేశాను. అసలు ఎంత హ్యాపీనెస్ అంటే హీఈస్ దేర్ విత్ అస్ కంప్లీట్లీ. మేడం లక్ష్మి గారు, ఈ కాన్ఫరెన్సెస్ ద్వారా అంటే బుద్ధా CEO క్వాంటమ్ ఫౌండేషన్ నుంచి జరుగుతున్నటువంటి గ్లోబల్ కాన్ఫరెన్సెస్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్, ఈ కాన్ఫరెన్సెస్ ద్వారా ఏం జరుగుతుంది ఈ ప్రపంచానికి? ఇది పోటీ ప్రపంచం అని మనం అందరం అనేస్తాం. ఇది పోటీ ప్రపంచం. పోటీ ప్రపంచం అనే కంటే నా ఎక్స్పీరియన్స్లో థాట్ పొల్యూషన్, ఒక థాట్ లెవెల్లోనే కార్పొరేట్ రంగంలో చూసాం అనుకోండి, పక్కవాడు ఎదగాలి మనతో పాటు ఎదగాలి అనుకునే తత్వం చాలా తక్కువగా ఉంటుంది. నేను ఎదగాలి, రైట్, నేను అనేది ఎక్కువ ఉంటుంది. నాకు అనిపించింది ఏంటంటే
ఈ థాట్ పొల్యూషన్, థాట్లోనే చేంజ్ చేయగలిగే కెపాసిటీ మెడిటేషన్కి మాత్రమే ఉంది. సో ఈ కాన్ఫరెన్సెస్ ద్వారా జరిగేది ఏంటి అంటే ఎవరికి తెలియంది కాదు, నాకు తెలుసు, నేను సత్ప్రవర్తనతో ఉండాలనే విషయం నాకు తెలుసు. బట్ ఈ కాన్ఫరెన్సెస్కి వెళ్తున్నప్పుడు అంటే ఒక దిశానిర్దేశం, ఓ ప్రపంచంలో ఇలా కూడా జరుగుతోందా, అంటే నా చిట్టి పొట్టకు శ్రీరామ రక్ష అన్నట్టుగా నేను నా ప్రపంచం కాకుండా ఏదో ఇంకో కూడా ఉంది, రైట్? ఆ ప్రపంచం ఎలా ఉండాలి అని ఈ విజనరీస్ అందరూ మాట్లాడుతున్నప్పుడు దిస్ కరెక్ట్ కదా, ఇది నేను రోజు ఇది కార్పొరేట్ లైఫ్లో చూస్తున్నాను కదా, ఇలాంటి పాలసీస్ ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు మా కార్పొరేట్స్లో ఉన్నాయనుకోండి, పీడబ్ల్యూడి అంటే ఒక రిజర్వేషన్ ఉంటుంది, పర్సన్ విత్ డిజబిలిటీస్కి ప్రమోషన్స్లో కానీ హైక్స్లో కానీ స్పెషల్ కన్సిడరేషన్ అనేది ఉంటుంది. ఇంక్లూజన్ అండ్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మెంటల్ వెల్నెస్కి కార్పొరేట్లో ఒక సెపరేట్ వింగ్ ఉంటుంది. సో కార్పొరేట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే జీతాలు, హై జీతాలు అనేది పక్కన పెడితే వీళ్ళకి విపరీతమైన స్ట్రెస్సు, తాగుడుకి వీటికన్నిటికి ఎడిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, రైట్? ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఇలాంటివన్నీ మనం ఎక్కువగా వింటూ ఉంటాం కార్పొరేట్ అనగానే, రైట్? సో వెన్ మెడిటేషన్ అనేది ఈ కార్పొరేట్లోకి వస్తే పోటీ ప్రపంచం నాకు కొద్దిగా తగ్గుతుంది. హెల్దీ కాంపిటీషన్ అనేది ఎప్పుడైనా ఉండాలి. నేను వాడిని తొక్కేసి పైకి వెళ్ళిపోవాలి అన్న అవసరం ఉండదు. నేను మెడిటేషన్ ద్వారా ఎస్పెషల్లీ ఇలాంటి కాన్ఫరెన్సెస్ ద్వారా అంటే నాకు అనిపించింది ఏంటి అంటే ఎప్పుడైతే మెడిటేషన్ని నీ లైఫ్లో ఇంబైబ్ చేసుకుంటావో అందరం గ్రో అవ్వచ్చు ఒకేసారి కూడా. దెర్ ఈజ్ ఆల్వేస్ అబండెన్స్. సో అలాంటిది ఈ మెడిటేషన్ కాన్ఫరెన్సెస్ ఏంటంటే ఒక దిశానిర్దేశం చేస్తున్నాయి. ఇవి చేస్తే, ఇలా చేస్తే, ఇప్పుడు వినోద్ పాల్ గురించి చెప్పారు సార్. ఆయన చెప్పినప్పుడు గ్రాస్ రూట్కి వెళ్ళండి, స్కూల్స్కి వెళ్ళండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళండి, కాలేజెస్కి వెళ్ళండి, రైట్? ఇలాంటివన్నీ కూడా మనం చెప్పాలి. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫ్రేమ్ వర్క్. మనకి ఎలా వెళ్తే బాగుంటుంది, సార్కి ఆల్రెడీ విజన్ ఉంది, రైట్? ఇవన్నీ కూడా కెటలిస్ట్ లాగా పనిచేస్తాయి ఇంకా ఎక్స్పడైట్ చేయడానికి ఈ ప్రాసెస్ని. సో ఈ కాన్ఫరెన్సెస్ అలా ఒక దిశానిర్దేశం చేయడానికి చాలా బాగుంటాయి. అండ్ మనం ఒక సామాన్య ప్రజలుగా మన ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది. వినోద్ పాల్ గారు కానీ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ లీడర్స్, సిఇఓస్ వీళ్ళందరూ వచ్చి చెప్పినప్పుడు ఓ ఇలా కూడా ఆలోచించాలా మనం అని మనకి కూడా తోడ్పడుతుంది, మన గ్రోత్కి కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గ్రోత్ కానీ అని నాకు అర్థమైంది. సో ఈ ఆర్గనైజేషన్ గురించి, తర్వాత ఈ ఆర్గనైజేషన్ నుంచి వస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ గురించి చెప్పారు. అబౌట్ ఈ ఆర్గనైజేషన్ ఫౌండర్, అబౌట్ పుల్మర్శెట్టి చంద్రశేఖర్ సార్. ఫస్ట్ మాకు కార్పొరేట్ ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఓకే, ఫార్మర్ కార్పొరేట్ IBM ఎంప్లాయీ, CEO, తన ఓన్ కంపెనీస్ అనోఫీ, ఇవన్నీ అలా ఫస్ట్ తెలుసు. ట్రావెల్ చేస్తూ ఉండగా నాకు అర్థమైంది ఏంటంటే నేను భగవద్గీత కొద్దిగా పారాయణ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. భగవద్గీత 4 ప్రిన్సిపల్స్ మీద ఉంటుంది. శాస్త్రం చెప్పినట్టుగా నువ్వు చెయ్యి, నిష్కామ కర్మగా చెయ్యి, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి, సంఘం లేకుండా చెయ్యి. ఇవన్నీ కూడా ఫైనల్ ఏంటి, సంఘం అంటే అటాచ్మెంట్, ఫీవరిష్నెస్ అబౌట్ ఎనీథింగ్, ఇలాంటివి లేకుండా చెయ్యి అని భగవద్గీత సారాంశం. నాకు అవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి. ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడం వల్ల ఆయనకు వచ్చిన ఉపయోగం ఏంటి అని ఆయన ఎప్పుడు ఆలోచించినట్టుగా నాకు అనిపించదు. ఇందాక ఆవిడ అన్నారు కదా కొంచెం ఫియర్, టెన్షన్ వచ్చింది అని. నేను లాస్ట్ 3 days మాత్రమే వెళ్ళాను. అంటే కాన్ఫరెన్స్ 2 రోజులు కాకుండా 2 రోజులు అందరితో కలిసి ఉండడానికి వెళ్ళాను. ఇంచుమించుగా ఒక 20-30 మంది ఉన్నారండి విసినిటీలో. ఫుడ్, రైట్, అకామిడేషన్, 20-30 మంది కాదు, అందరికీ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్, PSSM మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ వచ్చారు. వీళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యముకు కలగకూడదు అన్నది ఎంత జాగ్రత్తగా తీసుకునేవారు వాణి మ్యామ్. చంద్ర సార్ చూసే మాత్రం నాకు అదే అనిపిస్తుంది. ఈ 4 నేను చెప్పినటువంటివి అయితే ఏదైతే ఉన్నాయో, ఆయన ఫాలో అయ్యే శాస్త్రం, స్పిరిచువల్ సైన్స్, నిష్కామ కర్మ, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేదు, హీఈస్ నాట్ ఫీవరిష్ అబౌట్ ఎనీథింగ్, అది నాకు అనిపిస్తుంది సార్ని చూసి. ఈరోజు నేను సార్ని వచ్చేటప్పుడు కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, సార్ ఇప్పుడు నాలోనే కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి అని నాకు తెలిసినప్పుడు హౌ కెన్ ఐ టాక్ అబౌట్ దట్ టు సమ్వన్ ఎల్స్, నేను పక్క వాళ్ళతో ఎలా చెప్పగలను దాని గురించి, రైట్? అంటే సార్ ఒకటి చెప్పారు, ఓకే మీరు ఇంపర్ఫెక్ట్ అనుకుంటున్నారు, ఏదో చెప్పారు, ఏమైనా నష్టం జరుగుతోందా పక్క వాళ్ళకి? నష్టం జరగట్లేదు. ఇంకొక బ్యూటిఫుల్ వర్డ్ కూడా చెప్పారు, ఎవరితో అయితే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఫర్ సమ్ రీజన్ మీ మాట వినటానికి అక్కడికి వచ్చి ఉన్నారు, మిమ్మల్ని జడ్జి చేయటానికి కాదు అని. సో ఇలాంటి టిప్స్ ఇవి, ఐఎమ్ 47 నౌ. సో తెలియక కాదు, అంత ఇమ్మెచ్యూర్డ్ కూడా కాదు, బట్ సమ్వేర్
యూ నీడ్ దట్ ఒక అవేర్నెస్ పుష్ చేసేవాళ్ళు ఆర్ ఇలా ఉంది అని ఒక అర్థంలాగా చూపించేవాళ్ళు ఉండడం లైఫ్లో మంచిది. అది నాకు చంద్ర సార్కి ఉన్న బాండ్ ఆర్ అసోసియేషన్. బుద్ధ CEO క్వాంటమ్ ఫౌండేషన్ కో-ఫౌండర్ వాణి మేడం. వాణి మేడము ఫస్ట్ చెప్పారు కదా కౌన్సిలర్గా సార్ అడిగారు అని. నాకు తెలిసి చాలామంది వాణి మ్యామ్కి ఫోన్ చేసి ఆవిడ కౌన్సిలర్గా ఇప్పుడు కాకపోయినా ఆ పార్ట్ని ఎక్కువగా అందరూ యూటిలైజ్ చేసుకుంటారు. సెకండ్ థింగ్, మనకు తెలిసిన దాంట్లో అన్నపూర్ణ అని మనం అంటాం తెలుగులో, మనం హైందవ ధర్మంలో. అవును, అన్నపూర్ణ అనగానే ఆ అమ్మవారు గుర్తుకు రాదు మనకి. ఎవరైనా అన్నపూర్ణ అనగానే మన కడుపుని చూసుకొని మనకి సృష్టిగా పెట్టే మనిషి గుర్తొస్తారు తప్ప అమ్మవారు గుర్తుకు రాదు 90%. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అబౌట్ హర్. ఆవిడ అందరినీ చూస్తారు. ఇది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అలా ఎవరిని డిఫరెన్షియేట్ చేయగా నేను చూడలేదు. ఫస్ట్ థింగ్, ఎవరినన్నా మనం పిలిచామంటే వాళ్ళకి టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ బెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటారు ఆవిడ. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రైట్ ఫ్రమ్ డే వన్ పత్రి సార్ గురించి ఆవిడకున్నటువంటి భక్తి, శరణాగతి ఏమన్నా అనొచ్చు దానికి పేరు, అది మాత్రం అద్భుతం. అది చాలా 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 ఇదిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చంద్ర సార్ కూడా ఇదొక బోత్ ఆఫ్ దెమ్ కామన్ క్వాలిటీ. ఇలా ఉంటే బాగుంటుంది ఆర్ ఇది అని ఒక యథార్థంగా చెప్తారు. అది నువ్వు ఇంప్లిమెంట్ చేయాలని ఫోర్స్ చేయడం కానీ నువ్వు ఎక్స్పెక్టేషన్ నీ నుంచి కానీ వాళ్ళిద్దరికీ లేదు. దాట్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ ఈ కపుల్ నుంచి. అది నా అనుభవం. గ్రేట్ మ్యామ్. సార్, ఫైనల్ క్వశ్చన్, బుద్ధ CEO క్వాంటమ్ ఫౌండేషన్ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఏం చేయబోతుంది బుద్ధ CEO క్వాంటమ్ ఫౌండేషన్ ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్ ఈ ప్రపంచానికి ఏం చేయబోతోంది? ఎటువంటి కార్యక్రమాలను తీసుకురాబోతోంది? ఏ విధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి కంప్లీట్గా ఆథెంటిక్గా ఈ మెడిటేషన్ని ముందుకు తీసుకెళ్లడంలో పాత్ర పోషిస్తోంది? భవిష్యత్ పాత్ర ఏంటి? బుద్ధ CEO క్వాంటమ్ ఫౌండేషన్ మన PSM ముఖ్య ధ్యాన ప్రపంచం కావడం కోసం ఒక కీ రోల్లో చేస్తుంది. అయితే అన్ని మన PSM వింగ్స్ని కూడా మ్యాక్సిమం అయితే అందులో ఎంతమంది దాంట్లో పార్టిసిపేట్ చేయాలి వాళ్ళందరం కలిపి వెళ్ళటమే, బికాజ్ అందరి రోల్ అయితే ఉంటుంది. బుద్ధ CEO చేసే రోలు గవర్నమెంట్ల ద్వారా, లీడర్షిప్ ద్వారా, బిగ్ NGOs ఉన్నాయి. NGOs అంటే బిల్ గేట్స్ ఫౌండేషన్ ఉంది. ఎన్నో కంట్రీల్లో ఎంతో వర్క్ చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళు రూరల్లో చేస్తున్నారు. ఈ బిగ్ NGOs ద్వారా అండ్ గవర్నమెంట్ ద్వారా బిగ్ కార్పొరేట్ రంగాలు వాళ్ళు ఏం చేస్తున్నాయి? CSR వర్క్ చేస్తున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఎక్కడికి చేస్తున్నాయి? అగైన్ కామన్ మ్యాన్కి చేస్తున్నాయి అవి. సో ఈ మూడింటి ద్వారా మ్యాక్సిమం వర్క్ అయితే ధ్యానం అయితే వెళ్ళాలి అని చెప్పేసి అక్కడి నుంచి మనం చేస్తున్న వర్క్ ఇది. గవర్నమెంట్స్, NGOs అండ్ దెన్ కార్పొరేట్స్ త్రూ దేర్ CSR వాళ్ళకి లీడర్స్ ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే, మూడింటిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, వాళ్ళ ద్వారా పాలసీస్ తీసుకురావాలని చెప్పేసి మనం చేసే వర్క్ అది హైయెస్ట్ లెవెల్లో. అది చేయాలంటే ఎంతోమంది బుద్ధ CEO ఒక కోఆర్డినేషన్ పాయింట్. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ చేసామంటే దాంట్లో PMC హిందీ అండ్ దెన్ యు ఆర్ దేర్. ఆ అవేర్నెస్ జరిగింది యువర్ ఇనిషియేషన్. ఒక మాట చెప్తే టక్కని వెంటనే యూ గాట్ ఇట్ ఆల్ ఇంటూ ఎవ్రీ PMCలోకి ఒక లైవ్ వెళ్ళేటట్టుగా చేయగలిగినటువంటి యు ఆర్ దేర్. PMC హిందీ లేకపోతే హాఫ్ ద కాన్ఫరెన్స్ అవ్వదు. అంటే అలేకే అండ్ ప్లస్ ద హోల్ PMC టీమ్ దే గివ్ సో మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేశారు. ఓకే, స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ టాబ్లెట్ ఈజ్ దే, QLU ఈజ్ దే ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే, సో వీటన్నింటినీ కలుపుకొని ఇప్పటికీ ఇవి భాస్కర్ రెడ్డి గారు ఎంత ఈజ్ యాక్టివ్లీ సపోర్టింగ్, ఈజ్ ఎ బిగ్ విజనరీ. సో ఆయన సపోర్ట్ చేస్తూ దీన్ని ఇంకా 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 తీసుకెళ్లాలని చెప్పేసి రావడం. సో మెనీ ఆర్గనైజేషన్ కలుపుకుంటూ బుద్ధ CEO అగైన్ ఈ 3 రంగాల్లో మనం మ్యాక్సిమం పుష్ చేస్తాం. NGOలు ఇంప్రెస్ అవ్వాలి, వాళ్ళ వర్క్ ఫోర్స్ అందరూ మనం ట్రైన్ చేయాలి. చేస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే ఎటువంటి వర్క్ చేస్తున్నారో సంబంధం లేదు, అది చేయనివ్వండి, ఎడ్యుకేషన్ చేయనివ్వండి, హెల్త్ కేర్ చేయనివ్వండి, కానీ ధ్యానం నేర్పాలి. వాళ్ళు వెళ్ళే కామన్ మ్యాన్కి ఎక్కడికి వెళ్తున్న ధ్యానం నేర్పాలి వాళ్ళ ద్వారా. ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. బిల్ గేట్స్ గారు ఆల్రెడీ ఎనీవే ఒక బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తున్నారు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. వాళ్ళకి కొద్దిగా మనం ధ్యానం నేర్పితే వెళ్ళిపోతుంది. ఎందుకు? ఆరాంపరించే ధ్యానం అంత సింపుల్ కాబట్టి. ఓకే, అంత సింపుల్. ఇది మాత్రం వెళ్ళగలుగుతుంది. ఒక 30 స్టెప్పులు యోగా వెళ్ళమంటే వెళ్ళదు, కానీ అనఫలం వెళ్తుంది. కాబట్టి మనకి ఖచ్చితంగా తెలుసు వీటిలో వర్క్ చేస్తున్నాం. అయితే ముఖ్యంగా ఇందులో గవర్నమెంట్ గురించి మనం మ్యాక్సిమం ఫోకస్ చేస్తున్నాం, కార్పొరేట్ రంగం ఇప్పుడు. సో గవర్నమెంట్లో వాట్ ఐ ఫీల్ అండ్ ఈ రోజుకి ఉన్నటువంటి ప్రణాళిక ఇది ఎప్పుడు కూడా మారిపోతుంది, రైట్? ప్రణాళిక అనేది ఇంకా అది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఈ రోజుకి ఏంటంటే ఆల్రెడీ యోగా అనే ఫ్రేమ్వర్క్తో గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది ధ్యానం ఇవ్వడానికి. యోగా ఫ్రేమ్వర్క్తో చాలా ఉన్నాయి.
ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉంది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో కొన్ని ఉన్నాయి. సో మనము ఆ ఉన్న ఫ్రేమ్వర్క్ని తీసుకొని దాంట్లో మనం పార్టిసిపేట్ చేయాలి. ఇంకా మాకు సపోర్ట్ ఇవ్వండి అనేకుండా వాళ్ళు ఆల్రెడీ చేసిన దాంట్లో మనం పార్టిసిపేట్ అవ్వాలి. సో దానిలో భాగంగానే కొన్ని ప్లాట్ఫామ్ కాదు, స్వయం అనే ప్లాట్ఫామ్ ఉంది, అక్కడ మన మెడిటేషన్ కోర్సులు పెట్టాలి. ఓకే, సో దానికి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఒకటి. రెండు, గవర్నమెంట్ వాళ్ళకి రీసెర్చ్ సంబంధించిన హెల్ప్ కావాలి కాబట్టి ధ్యానం గురించి, యోగా గురించి మంచి రీసెర్చ్ ఉంది, ధ్యానం గురించి చాలా తక్కువ ఉంది ఇండియాలో. సో దానికి సంబంధించి కొంత రీసెర్చ్కి మనము ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ ద్వారా, ఎస్పెషల్లీ పిరమిడ్ రీసెర్చ్ కూడా ఈరోజు నిన్న ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు ఆ మినిస్టర్ ఆఫ్ ఆయుష్ రీసెర్చ్ పర్సన్ చెప్పారు, ఆయన పిరమిడ్ వ్యాలీలో మనం చేద్దాము, పిరమిడ్లో ఏంటి, బయట ఏంటి, ఇంకా పిరమిడ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది మీకు వాల్యూ యూనిక్ కాబట్టి దాని గురించి మనం ఐడెంటిఫై చేస్తే అది ఉపయోగపడుతుంది గవర్నమెంట్కి అని చెప్పేసి. సో ఇలాంటి కొన్ని రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అయితే మనం ఫెసిలిటేట్ చేస్తాం. చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, మనం ఫెసిలిటేట్ చేస్తాం. ఎలా, మన సబ్జెక్ట్స్ మన మాస్టర్స్ వచ్చి పార్టిసిపేట్ చేయాలి. ఓకే, ఖచ్చితంగా రాబోయే 3 నెలల్లో ఒక 200 నుంచి 300 మంది మాస్టర్స్ని అయితే ఐడెంటిఫై చేయాలి. అది ఇది అందరూ ప్రేక్షకులు అందరూ కూడా ఎవరైతే ఇలా రీసెర్చ్లో వచ్చి పాల్గొనాలి, పిరమిడ్ వ్యాలీలో కానీ వ్యాస క్యాంపస్లో కానీ వచ్చి 1 నుంచి వారం రోజులు ఉండి అక్కడ ధ్యానం చేస్తూ మీ మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు దాన్ని కోఆపరేట్ చేయడానికి అక్కడ ముందు ఉంటే చక్కగా మా టీంకి రీచ్ అవ్వచ్చు. ఓకే, దానికి ఒక నెంబర్ కూడా అనౌన్స్ చేస్తాం. ఇది జరుగుతుంది. ఇది రెండో చేస్తాం రీసెర్చ్. మూడోది, ఎవరైనా కాలేజీలు కానీ క్యాంపస్లో కానీ ఇంట్రొడ్యూస్ చేయాలంటే ఈ గవర్నమెంట్ ద్వారా అయినప్పుడు ఈ స్వయం ప్లాట్ఫామ్లో మన కోర్సులు పెట్టినప్పుడు కాలేజీలు అడుగుతాయి, ఓకే ఏ టీచర్ చెప్పగలుగుతారు దీన్ని కోర్సుని అంటే మనకు మంచి ఒక టాలెంట్ కావాలి. ఓకే, సైంటిఫిక్గా చెప్పేవాళ్ళు కావాలి. రైట్, ఎంతవరకు ఇప్పుడు ఓషో ఉన్నారు, ఓషోకి ఆధ్యాత్మిక శాస్త్రం మొత్తం తెలుసు, కానీ ఆయన రోల్ ఏంటి, జీవితం ఎలా జీవించాలి దాని గురించి ఆయన ఫోకస్ చేశారు. అలా ఈ గవర్నమెంట్ అంతవరకు చూస్తుంది కొంతవరకు అయితే చెప్పాలంటే. ఓకే, హెల్త్ బాగుందా, ఎమోషన్స్ బాగున్నాయా, ఆలోచన బాగుందా చూస్తుంది, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ అండ్ దెన్ ఇంటలెక్ట్ బాడీ, ఈ 3 చూస్తుంది, ఎమోషనల్ బాడీ. అంతవరకు చెప్పేటువంటి మనకు సైంటిఫిక్ కోచెస్ కావాలి. ఓకే, సో దీనికి సంబంధించి కూడా మనం కోచ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఈ మాత్రం కార్పొరేట్ రంగంలో, గవర్నమెంట్ రంగంలో చేయాలనుకున్న వాళ్ళు అటువంటి దానికి కొద్దిగా అనుగుణంగా చేస్తే బాగుంటుంది. ఓకే, అదొకటి. ఎంతోమంది మాస్టర్స్ మనం కలుపుకొని చేస్తాం. ఓకే, ఈ కోచ్ ప్రోగ్రామ్ మనం వేల మందిని సైంటిఫిక్గా ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, అంతే. సైంటిఫిక్ అంటే ఎంతవరకు గవర్నమెంట్కి సరిపడా, కార్పొరేట్ సరిపడా ఎక్కడ స్టార్ట్ చేయాలి సబ్జెక్టు, ఎక్కడ ఎండ్ చేయాలి, మనకి ఎంతైనా తెలుసు, కానీ అంతవరకు చేస్తే అది బాగుంటుంది అనే విషయం. అదొకటి మనం చేస్తున్నాం అది యాక్టివ్గా. ఓకే, ఇంకా ఈ 4వది ఏంటంటే దీంతో పాటుగా ఇప్పుడు ఈ గవర్నమెంట్కి కొన్ని స్పెసిఫిక్ ప్రయారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ, ఇది మన కాన్ఫరెన్స్లో మనకు ఐడెంటిఫై చేసిన విషయం. డ్రైవర్ల బిహేవియర్ మారితే కోర్స్ దెన్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఒక ప్రయారిటీ. డ్రైవర్ బిహేవియర్స్ మారి యాక్సిడెంట్లు తగ్గించాలని ఆ ప్రయారిటీ ఆ మినిస్ట్రీకి ఉంది. సో ఇటువంటి ఐడెంటిఫై చేస్తాం. ఒక మినిస్ట్రీకి సంబంధించి వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. స్కిల్స్ ఇండియా ఉంది, వాళ్ళకి ఏంటంటే అండర్ ప్రివిలేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబులు ఇప్పించాలి. స్కిల్స్ ఇండియా ఒక ఉద్దేశం ఏంటంటే వొకేషన్స్ కోర్స్ ఇప్పించి జాబులు ఇప్పించాలి. ఎవరికి 10th పాస్ అయిపోయిన ఎడ్యుకేషన్ ఆగిపోయిన వాళ్ళకి, వాళ్ళందరికీ. సో ఆ వాళ్ళకి ప్రాజెక్టులో జాబులు ఇప్పించడానికి వాళ్ళు చాలామంది వాళ్ళు వొకేషనల్ కోర్సు స్పాన్సర్ చేస్తున్నారు. కానీ వాళ్ళ నుంచి నెంబర్ 1 కంప్లైంట్ ఏంటంటే ఎవరైనా పీపుల్ జాయిన్ అవుతారు, కోర్స్ కంప్లీట్ చేయరు. కంప్లీట్ చేయకపోతే వాడికి స్టిచ్చింగ్ అనుకోండి జాయిన్ అవుతాడు, ఇక్కడ కోర్స్ కంప్లీట్ చేయడు, ఏదో ఇంట్లో ప్రెషర్స్ ఉంటాయి. కంప్లీట్ చేయకపోవడంతో వాళ్ళకి జాబ్ రాదు. జాబ్ రాకపోతే ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ పెరగదు. సో అది ఆ మినిస్ట్రీకి ఒక టార్గెట్ ఉంది. సో వాళ్ళకి ఛాలెంజ్ ఉంది. ధ్యానం ఇప్పిస్తే ఖచ్చితంగా ఒక పర్సన్ కొద్దిగా విల్ పవర్ పెరుగుతుంది, చేస్తాడు. రైట్, అలాగే మనిషి బిహేవియర్ మారితే డ్రైవర్ బిహేవియర్ మారుతుంది కాబట్టి యాక్సిడెంట్లు తగ్గుతాయి. సో ఇలా మినిస్ట్రీ తాలూకా ప్రయారిటీని ఐడెంటిఫై చేసి దానిలో మన ధ్యానాన్ని దానికి లింక్ చేద్దామని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అయితే ఈరోజు తీసుకోబోతున్నాం. సో ఇటువంటి తీసుకుంటూ రైట్ నౌ గవర్నమెంట్తో కలిసి కొద్దిగా మన మెడిటేషన్ని కొద్దిగా ర్యాపిడ్గా అడాప్ట్ చేయడం కోసం చెప్పేసి వర్క్ చేస్తాం. ఓకే, మన పిఎస్ మూమెంట్ అందరినీ కూడా కలుపుకుంటూ ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళందరి దగ్గరికి అయితే రీచ్ అవుట్ అవుతాం చేస్తాం. ఓకే, అది చేయబోతున్నది. 2035కి గోల్డెన్ ఏజ్ అని చెప్పేసి సార్ చెప్తూ ఉండేవారు. ఎస్ సార్. నేను ఒక విషయం చెప్పగలను, ఈ గవర్నమెంట్ రంగంలో నేను చూస్తున్నప్పుడు ఇప్పుడు ఢిల్లీ చాలాసార్లు రెగ్యులర్గా వెళ్తూనే ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ ఆలోచన వచ్చింది ఢిల్లీ ఒక అపార్ట్మెంట్ తీసుకొని అక్కడ షిఫ్ట్ అయిపోదామని కూడా ఉంది. ఓకే, ఒకటే గమనించాను ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో పాటుగా ఒక ధ్యానిగా ఉంటూ ఏ ఆఫీసర్ని కలిసినా వాళ్ళలో ధ్యానం ఉంది. దట్స్ అ బ్యూటిఫుల్ పాయింట్. ఏ ఆఫీసర్ని కలిసినా ప్లానింగ్ కమిషన్ మెంబర్లో ఉంది, ఇక్కడ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్లో ఆయనకుంది, ఎయిమ్స్ డైరెక్టర్ని కలిస్తే ఆయనకుంది, అఫ్కోర్స్ వ్యాస ఆయన ఫుల్ ధ్యాని. సో కీలకమైన పొజిషన్లో ధ్యానులు ఆల్రెడీ ఉన్నారు అక్కడ. అంటే నెంబర్ 1 పాజిటివ్ న్యూస్ ఫర్ అస్. అంటే ఎవరో మనం బయట న్యూస్ పేపర్లు చూసి గవర్నమెంట్ ఎలా ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. సరైన పీపుల్, సరైన వ్యక్తులు ధ్యానులుగా ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నారు.
నన్ను భాస్కర్ రెడ్డి గారు చెప్తున్నారు, మీరు చూశారు కదా అవును సార్. ఆ కాన్ఫరెన్స్లో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు మన లీడర్స్ అందరూ కూడా అని చెప్పి చాలామంది. సో అంటే ఏంటంటే మన పని ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు కానీ పత్రి గారి చైతన్యం ద్వారా మనం చేసిన ధ్యానాలు సంకల్పాలు ఆల్రెడీ ఒక విధంగా వచ్చి ఉన్నాయి ఇక్కడ. ఇంకా మనం వెళ్ళి వాళ్ళతో కలిసి కొద్దిగా మన సపోర్ట్ని ఇవ్వటమే ఉంది. వాళ్ళు చేయట్లేదు అనుకోకుండా మనం వెళ్ళి మన ఆలోచన ద్వారా మన పని ద్వారా కూడా మనం అక్కడ సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా అయిపోతుంది, రైట్? సో ఆ పాజిటివ్గా నేను చూస్తున్నాను. అది చక్కగా గవర్నమెంట్లో అన్ని రకాల కీ పొజిషన్స్లో రైట్ పీపుల్ ఉన్నారు, కాన్షియస్నెస్ చైతన్యం చక్కగా సెట్ చేసింది. మనం వెళ్ళి జస్ట్ వాళ్ళతో వర్క్ చేయటమే మన ధ్యాన భారత్, ఈ ధ్యానాంధ్రప్రదేశ్ అయితే ఇంకా అంటే ఎనర్జీ లెవెల్లో అయింది, ఫిజికల్ కూడా అయిపోతుంది, రైట్? సో థ్యాంక్ యూ. అండ్ కార్తికేయన్ గారికి ప్రత్యేకమైనటువంటి ప్రదర్శన చెప్పాలి ఇందులో. యాక్చువల్గా కార్తికేయన్ సార్ని సార్ ఎలా ట్యాగ్ చేశారంటే, వ్యాలీలో వర్క్ ఆయన సార్ ఇన్వైట్ చేసినప్పుడు కార్తికేయన్ సార్ని జస్ట్ పర్సనల్ అటెన్షన్ ఆయనకి దగ్గరుండి చూసుకోవాలి. సార్ సంగతి తెలుసు కదా, అతిథి దేవో భవ అన్నది ఎలా ఎంత రెస్పెక్ట్. ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని మా గురూజీ మీరే గ్రాండ్ మాస్టర్ సార్ ఏంటి ఇంతలాగా మనందరం చేస్తాము, కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన్ని అంతా జాగ్రత్తగా చూసుకోండి చంద్ర అని చెప్పి మా ఇద్దరికి అప్పచెప్పడము. ప్రతిసారి ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడల్లా ఈ విషయం చెప్తుంటారు. అందుకు నేను వాళ్ళకి చెయ్యాలనుకున్నానని. కానీ గ్రాండ్ మాస్టర్స్ ప్లాన్ ఎంత ఇదిగా ఉంటుందంటే ఆయనకి ఫిజికల్గా ఆ టైంకి సపోర్ట్ చేయలే. సార్ ఎప్పుడు ఆయన కంప్లీషను ఈయన్ని ఎంటర్ చేయించడము, ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో ఈయన కంప్లీట్గా ఆయన రెస్పాన్సిబిలిటీగా స్టేజ్ ముందు ఆర్సీఎంఎల్లో కూర్చుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయ్యే వరకు కూడా ఆయన కదలరు అసలు. అంటే అది నా రెస్పాన్సిబిలిటీ, ఈ వర్క్ నాకు ఆయన అప్పచెప్పారు అన్నట్టుగా ఈయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఈ విధంగా సారు అలా ఎలాగ ట్యాగ్ చేసి మళ్ళీ ఆయనకి చేతిలోకి మళ్ళీ ఈ వర్క్ని మనకి కనెక్ట్ చేసి పెట్టారంటే ఎవ్రీథింగ్ ఒక మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుందో వీ కాంట్ ప్రిడిక్ట్ అండ్ వీ కాంట్ అసలు చూడలేము. కార్తికేయన్ గారికి ఇంత ఏజ్ ఉండి కూడా 85-86 ఇయర్స్ ఇండివిజువల్గా ట్రావెల్ చేస్తారు, ఆయన పక్కన ఎవరు ఉండరు. మనం ఉండలేము. మార్నింగ్ టు ఈవినింగ్ ఆయన మార్నింగ్ 9 గంటలకు కూర్చున్నారంటే మనం 6 గంటల వరకు లేరు కూడా వెళ్ళరు. ఒక వాళ్ళు ఎవ్రీ మాస్టర్ ఒక మాట్లాడుతున్నారంటే వాళ్ళని రెస్పెక్ట్ చేయడము, వాళ్ళది వినడము, వాళ్ళ గురించి చెప్పడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సార్ ఇదే చేసేవారు, అదే విధంగా ఈయన ఆ విధంగా ఉండడం సార్ అప్పుడే చూసారు. అందుకనే ఆయన మనకి ఇలాగా ఈ ఎంట్రీని అక్కడ గవర్నమెంట్లో చేయడానికి కంప్లీట్లీ సపోర్ట్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. ఈరోజు బుద్ధ CEO క్వాంటమ్ ఫౌండేషన్ ఈ యొక్క ఆర్గనైజేషన్ గురించి అండ్ భవిష్యత్ ప్రణాళిక గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు కార్యక్రమంలో ఎంతో జ్ఞానాన్ని మనం అద్భుతంగా తెలుసుకున్నాం. నెక్స్ట్ మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి PMC పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.